కీర్తన 116వ అధ్యాయము 116వ కీర్తన 12వ వచనం. 116వ కీర్తన 12వ వచనం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదను. భక్తుడు మాట్లాడుతూ చెప్పినటువంటి సంగతి మనం గతంలో కృతజ్ఞత లేని కృతజ్ఞులు అనేటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేసాం. దానికి కొనసాగింపుగా ఒక శుక్రవారం కూడుకులో కూడా దేవుడు చేసినటువంటి ఉపకారాలు అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా మరొక విషయాన్ని ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను. దేవునికి ఏదైనా చెల్లించాలి. దేవునికి ఆయన మన పట్ల చేసినటువంటి కార్యాలకి మనం తిరిగి దేవునికి ఆపాదించాల్సినటువంటి దేవునికి తెలియజేయాల్సినటువంటి కొన్ని విషయాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా భావంతో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ బ్రతకాల్సినటువంటి జీవులు మనం. కనుక దానికి సంబంధించి ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాల్సినటువంటి క్రైస్తవులుగా ఉన్న మనం బలహీనులై దేవుని స్తుతించాల్సినటువంటి సమయంలో స్తుతించకుండా కృతజ్ఞులుగా మనం మిగిలిపోతున్నాం. ఇది మన జీవితాల్లో అనుదినం చూస్తూనే ఉన్నాం. మనం గ్రహించట్లేదేమో కానీ సేవకులుగా నేనైతే గ్రహిస్తున్నాను, మీ తోటి విశ్వాసులు గ్రహిస్తారు, అలాగే నా విషయంలో మీరు కూడా గ్రహిస్తారు ఒకవేళ కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉంటే. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసినటువంటి ఉపకారాలను బట్టి ప్రతి క్షణము కూడా దేవుని స్తుతించి బద్దులమై ఉన్నాం. ఆయన స్తుతిస్తూనే మన భక్తి జీవితాన్ని అలాగే లోకంలో మన జీవితాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి నిబద్ధతతో జీవించాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం. కనుక మన శుక్రవారం కూడుకలో మనం నేర్చుకున్న సంగతి ఏంటి? ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి మనం ఏం చెల్లించాలి. మనం చెల్లించేది ఏ కోణంలో ఉంటుందని అంటే ఆయన మనకి ఏం చేశాడో అది మనం అర్థం చేసుకోగలిగినప్పుడు దానికి తగినట్లుగా మనం తిరిగి చేయగలుగుతాం. మనకి ఎవరైనా ఇచ్చేదాన్ని దాని విలువ తెలిసిందనుకోండి, అది తెలిసినప్పుడే కదా తిరిగి మనం దానికి ఏదైనా బదులు ఇవ్వగలం. కనుక దేవుణ్ణి స్తుతించేటప్పుడు దేవుని మహిమపరిచేటప్పుడు దాంట్లో తీవ్రత ఉండటానికి, అందులో ఆసక్తి కలిగి ఉండటానికి, ఉత్సాహంతో ఆ పని మనం చేయగలిగేటట్లుగా ఆయన చేసినటువంటి ఉపకారాలు ఏంటో మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. భక్తుడు ఏమంటున్నాడు? 116:12లో యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ అన్నాడు. అన్నిటికంటే కొద్దిగా అనా అక్కడ, లేకపోతే 1-2 అనా? అంటే దేవుడు భక్తుడి పట్ల చేసినటువంటి ఉపకారాలు ఎన్నో ఉన్నాయనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఉపకారములన్నిటికీ విస్తారమైనటువంటి దేవుని యొక్క ఉపకారాలను బట్టి భక్తుడు ఇక్కడ ఆ మాటను ఉచ్చరిస్తున్నాడు. కనుక మనం దేవునికి స్తుతి చెల్లించేటప్పుడు మనం ఆయనకి ఏం చేయాలి అనే దానికంటే ముందు ఆయన మనకి ఏం చేశాడో మనకి తెలియాలి. ఆయన చేసినటువంటి ఉపకారాలు ఏంటో మనకి తెలియాలి. ఆయన చేసినటువంటి ఉపకారాలు మనకి తెలిసినాయి అనుకోండి, ఖచ్చితంగా దానికి తగ్గట్లుగా మనం తిరిగి దాన్ని ఏ రూపంలో చూపించాలో ఆ రూపంలో మనం చూపించగలుగుతాం. కనుక దేవుడు మనకి చేసినటువంటి ఉపకారాలు ఉన్నాయట. ఆ ఉపకారాలు ఏంటో మనం గుర్తించకుండా చేయలేం. ఆ ఉపకారాలు ఏంటో మన బైబిల్లోంచి చూద్దాము. మనం గత అంశంలో నేర్చుకున్నటువంటి విషయాలే మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను మీకు. కీర్తన 40:5 వచనంలో ఏం చెప్పాడు ఆయన? యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అన్నాడు. తలంపులు అంటే ఏంటి? ఆలోచనలు. అంటే తలంపు అన్న ఆలోచన అన్న రెండు ఒకటే. ఆలోచన మన గురించి ఆలోచనలు ఏంటి? ఆయనకి మన గురించినటువంటి తలంపులు ఏంటి? మనల్ని పాడు చేయాలనా, లేకపోతే మనల్ని బాగు చేయాలనా, మనల్ని ఏ స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడో. మనం మన పిల్లల పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉంటాం చూసారా? మంచిగా పక్కగా ప్లాన్ చేసుకుని మన పిల్లల కొరకు అన్నీ సిద్ధపరుస్తాం చూసారా? అలాంటి తలంపులే దేవునికి ఉన్నాయి. మనకంటే ముందుగా తల్లిదండ్రుల కంటే మిన్నగా మనల్ని ప్రేమించినటువంటి దేవునికి మన పట్ల
ఆయన ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడో ఇక్కడ అర్థమవుతుంది. తలంపులు కలిగి ఉన్నాడు అని అంటే మన పట్ల ఆయన ఏం చేయాలని, ఉపకారాలు చేయాలని ఆశపడుతున్నాడు. మన పట్ల ఆయన చేయాలని, మన పట్ల ఆయన జరిగించాలని అనుకుంటున్నటువంటి ఉపకారాలు ఎన్ని అంటున్నాడు ఆయన? బహు విస్తారములంట. బహు విస్తారములంట. ఒకవేళ వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ఆయన మన పట్ల చేసినటువంటి కార్యాలు వరుస పెట్టి లెక్కించాలనుకుంటే లెక్క పెట్టడానికి ఆయనకి అవకాశం లేనన్ని మేలులు, ఉపకారాలు దేవుడు మన జీవితాల్లో, ఆయన జీవితంలో జరిగిస్తున్నాడంట. అంతేనా? వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి. లెక్కలనేవి ఒక ఎత్తు, లెక్కకు మించి ఉన్నాయని అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి కార్యాలు, ఉపకారాలు దేవుడు జరిగిస్తున్నట్లుగా భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే భక్తుడు కీర్తన 139లో కూడా మాట్లాడినటువంటి ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. 139:18 వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువైనవి. ఇసుక కంటే ఎక్కువైనవి అంట. అంటే ఇసుక గుప్పట్లో వేసి లెక్క పెట్టమంటే ఎవరైనా లెక్క పెట్టగలరండి? ఎందుకని? అవి కంటికి కనబడినంతవంటి సూక్ష్మమైనటువంటి ఇసుక. దాన్ని లెక్క పెట్టాలంటే అది మన వల్ల అవుతుందా? మైక్రోస్కోప్లో చూసి లెక్క పెట్టాలన్నా సాధ్యం కానంత సున్నితంగా, అంత చిన్నగా, అంత గుంపుగా ఉండేటువంటిది ఇసుక. దేవుడు మన పట్ల చేసినటువంటి ఉపకారాలట ఇసుక కంటే మించున్నాయంట. ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనాయి అంట. ఇసుకనైనా లెక్క పెట్టగలం, కానీ దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు, ఆయన మన పట్ల చేసినటువంటి ఉపకారాలు లెక్కించలేమంట. లెక్క పెట్టాలనుకుంటే అవి ఎలా ఉన్నాయి? ఇసుక కంటే ఎక్కువ ఉన్నాయంట. ఇసుక కంటే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాడు. కనుక మనం తప్పించుకునే మార్గాన్ని ఎంపిక చేసుకోకూడదు. ఇక్కడ దేవుడు మన పట్ల చేసినటువంటి ఉపకారాలు ఎన్ని అని అడిగినప్పుడు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టిన దాన్ని బట్టి మనం తిరిగి ఆయనకి ఏదైనా చేయొచ్చు. లెక్క పెట్టడానికి వీలు లేదు కాబట్టి ఏం చేస్తాంలే అని తప్పించుకోవడానికి భక్తుడికి ఇక్కడ ఈ మాట మాట్లాడట్లా. మనం ఏదైనా తిరిగి చెల్లించాలనుకోండి, ఏదైనా తిరిగి ఇవ్వాలనుకోండి, అవతల వ్యక్తి ఎన్ని ఇచ్చాడో తెలిస్తేనే కదా మనం తిరిగి అతనికి బదులుగా ఇవ్వగలుగుతాం లోకపరంగా. అలాంటప్పుడు ఏమంటాం అంటే లెక్క పెట్టడానికి వీలు లేదు కాబట్టి నేను ఇంకా అమౌంట్ మీకు చెల్లించలేదు, మీరు ఎన్ని ఇచ్చారో నేను లెక్క పెట్టగలిగితే దానికి ఖరీదు కట్టి నేను తిరిగి అది ఇచ్చేద్దును, నేను ఇవ్వలేకపోతే గల కారణం ఏంటంటే ఈ లెక్క పెట్టడానికి వీలు లేవు అని ఈ లోకంలో కొంతమంది మనకు ఉపకారం చేసినటువంటి వాళ్ళ దగ్గర ఇలాంటి సెటైరికల్ లాంగ్వేజ్ ఉపయోగించి తప్పించుకునే మార్గాన్ని ఎంపిక చేసుకుని సాకులు ఎత్తుక్కుంటూ మనకు మేలు చేసినటువంటి వాళ్ళకి తిరిగి చేయలేనటువంటి స్థితులకు మనం వెళ్ళిపోతాం. చూసారా? అలాంటి లాజిక్ ఇక్కడ వాడకూడదు. అలాంటి లాజిక్ ఇక్కడ మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఉపకారాలు చేసింది మనిషి కాదు. ఇక్కడ మనకు ఉపకారాలు చేసింది మన స్నేహితుడు కాదు, మన బంధువు కాదు. ఇక్కడ ఉపకారాలు చేసింది ఎవరు? తృణమాత్రుడైనటువంటి మనిషి కాదు, చేతకానివాడు కాడు. ఇక్కడ ఉపకారాలు చేసింది ఎవరు? సమస్తాన్ని వాక్కు ద్వారా నడిపిస్తున్నవాడు. ఈ సృష్టిని తన స్వాధీనంలో పెట్టుకుని మనుషులకు సమయానుకూలంగా ఏది అవసరమో అన్నీ సిద్ధపాటు చేసి ఇచ్చేవాడు. ఆయన వద్దనుకుంటే, ఆయన కాదనుకుంటే ఏది కూడా ఈ భూమి మీద మనుగడ సాగించదు. అలాంటి శక్తివంతుడైనటువంటి దేవుడు మనకు ఉపకారాలు చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి ఉపకారాలకి నేను తిరిగి చేయాలనుకుంటే ఈ ఇసుక కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చేయలేనని తప్పించుకోవడానికి భక్తుడికి మాట్లాడట్లేదు. కనుక ఆయన చేసినటువంటి ఉపకారాలు ఎన్ని అని అడిగామనుకోండి, నేను గతంలో చెప్పినట్లుగా 2 విధానాలలో మనం ఆయన చేసినటువంటి ఉపకారాలని మనం గుర్తించాలి. 1 జీవితానికి సంబంధించినటువంటి ఉపకారాలు ఉన్నాయి, 2 జీవానికి సంబంధించినటువంటి ఉపకారాలు ఉన్నాయి. మనిషి భూమి మీద ఒక శరీరం కలిగి ఒకటిగా కనపడుతున్నాడేమో కానీ దేవుని దృష్టిలో 2గా కనిపిస్తున్నాడు. 1 బాహ్య పురుషుడు, 2 ఆంతర్య పురుషుడు. 1 బాహ్య పురుషుడు, 2 ఆంతర్య పురుషుడు. అంటే 2 కోణాల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడు. 2 కోణాల్లో మనల్ని దేవుడు చూస్తున్నాడు. భక్తుడు అంటాడు కదా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. అంటే దేవుని సేవలో నలిగిపోతున్నటువంటి పౌలు తనకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి, ఆటంకాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఆ శరీరం కృషించిపోతుందని, ఒకవేళ ఈ శరీరం కృషించిపోయినా కూడా నా ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? నూతనపరచబడుతున్నాడు. అంటే కొత్తదిగా శక్తివంతమైనటువంటి, బలమైనటువంటి ఒక
రూపంగా నా ఆత్మీయ జీవితం మారుతుంది, శరీరం ద్వారా నలగొట్టబడుతున్నా కూడా అని భక్తుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. మనిషి జీవనం రెండు రకాలుగా సాగిద్ది. ఒకటి జీవితానికి సంబంధించినటువంటి జీవనం అయితే, ఇంకొకటి జీవనానికి సంబంధించినటువంటి జీవితం. ఈ రెండు రకాలుగా కూడా దేవుడు ఏం చేయాలి? మనకి మేలులు చేయాలి. ఆత్మకే మేలులు చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఆత్మీయ జీవితానికే క్రైస్తవుడిగా మారిన తర్వాత క్రైస్తవ జీవితానికి మాత్రమే దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, భౌతిక సంబంధంగా మనం ఏమైపోతాం? కృషించిపోతాం. ఒకవేళ భౌతిక సంబంధంగానే దేవుడు మేలులు చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఈ జీవితానికి అవసరమైనటువంటి సమస్తాన్ని సమకూర్చి మనల్ని బలపరిచి ముందుకు నడిపించి తీసుకెళ్తున్నాడు అనుకోండి, ఆత్మ సంబంధంగా ఆయన ఏం చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఆత్మీయస్థితి ఏమైపోతుంది? చాలా బలహీనపడిపోద్ది. బాహ్య పురుషుడు బలంగా ఉన్న ఆంతర్య పురుషుడు ఏమవుతాడు? అప్పుడు బలహీనపడిపోతాడు. కనుక దేవుడు మనకి చేసినటువంటి ఉపకారాలు ఏ రకంగా చేయాలని మనం కోరుకోవాలి? ఏ రకంగా చేయాలని భక్తులు కోరుకుంటున్నారు అని అడిగితే, బాహ్యపరంగా దేవుడు మేలులు చేయాలి, ఆత్మీయంగా కూడా దేవుడు మేలులు చేయాలి. ఆత్మీయ జీవితానికి ఆయన మేలులు చేయాలి, భౌతిక జీవితానికి ఆయన మేలులు చేయాలి. అలాంటి ఉపకారాలు ఇసుక కంటే విస్తారంగా ఉన్నాయి కాబట్టి నేను లెక్కగట్టలేను అని అనకుండా, దేవుడు చేసినటువంటి ఉపకారాల్ని వివేచనతో వివేకంతో మనం ఎలా డివైడ్ చేయాలి? భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఒక భాగం, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మరొక భాగం. భౌతిక సంబంధమైన ఉపకారాలు, ఆత్మ సంబంధమైనటువంటి ఉపకారాలు, ఇలా రెండు భాగాలు చేసి మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా మనం దేవుడు మనకి చేసినటువంటి ఉపకారాలకు నేనేమి చెల్లింతును అనే ప్రశ్న కాకుండా, మనం ఏం చేయగలమో, ఆయన చేసిన దానికి తిరిగి అంత మనం చేయగలమని అంటే దేవుడు మన నుంచి ఆశించట్లే. ఆయన మనకి చేసిన దానికి మనం చేయగలిగేటంతగా తిరిగి చేయటానికి దీని గురించి మనం ఆలోచించాలి. ఆయన చేసిన దానికి తిరిగి చెల్లించేంత స్తోమత మన దగ్గర లేదు, అంత ధనవంతులైన వాళ్ళము కాదు, అంత భక్తిపరులైనటువంటి వాళ్ళం కూడా మనం కాదు. కానీ సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? వాటిని గుర్తించాలి. గుర్తించి నేనేమి చెల్లించదు అని అనకుండా, ఏం చెల్లించాలో అది చెల్లించడానికి మనం ఎప్పుడు కూడా బద్దులమై ఉండాలి. ఎన్ని రకాలుగా చూసాం మనం? భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించి ఉపకారాలు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఉపకారాలు. భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించిన ఉపకారాలు అంటే ఈ జీవితానికి సంబంధించినటువంటి ఉపకారాలు. గత శుక్రవారం మనం నేర్చుకుంటూ దేవుడు మనకి ఏమిచ్చాడు? ఆయన మనకి కుటుంబాలని ప్రసాదించాడు, మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు. ఆ వివాహం అనేది ఒక మంచి కార్యం ద్వారా వారిని జతపరచడం ద్వారా ఈ భార్య భర్తల బంధం అనేది వచ్చింది. ఇంత మునుపు ఏకాంగులుగా ఉన్నటువంటి మనకి పెళ్ళి లేకపోతే వివాహము అనేటువంటి 4 అక్షరాల ద్వారా మనకి ఎంతమంది బంధువులు ఏర్పడ్డారు? ఒకప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి నాకు వివాహం కాగానే నాకు ఎవరు వస్తారు? అత్తమామలు వస్తారు, బావ బామర్దులు వస్తారు, మరదలు వస్తారు, వదిన గారులు వస్తారు. ఈ బంధాలు ఎప్పుడు ఏర్పడతాయి? పెళ్ళి కాకమునుపు ఇవన్నీ ఉంటాయా? ఇవేముండవు. ఒక పెద్ద కుటుంబాన్ని వివాహం అనేటువంటి 4 అక్షరాల ద్వారా మన జీవితంలో దేవుడు ఆ కరుణ చూపించి జరిగించడం ద్వారా ఇవన్నీ మనకి ఏర్పడతాయి. తర్వాత ఎవరు వస్తారు? నా సొంతము అని అనుకునేటువంటి పిల్లలు మనకు వస్తారు. ఆ పిల్లలు ఎవరిస్తున్నారు మనకి? గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము కదా. ఇవన్నీ గత అంశాలు మనం నేర్చుకున్నాము. దేవుడు మనకి ఏమిచ్చాడు? భౌతిక సంబంధంగా ఆయన చేసిన ఉపకారం ఏంటి? అడ్రస్ లేనటువంటి మనకి అడ్రస్ ఇచ్చాడు, ఉనికి లేనటువంటి మనకి ఉనికిని ఇచ్చాడు. మనమంటే ఏంటో ఈ భూమి మీద బ్రతకడానికి ఒక అడ్రస్ని మనకి దేవుడు అనుగ్రహించాడు, ప్రసాదించాడు. అది మనం ఎప్పటివరకు నేర్చుకున్నది. మొన్న నేర్చుకున్నటువంటి దాన్ని నేను మరలా రివిజన్ చేశాను. దేవుడు మన పట్ల జరిగిస్తున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి మరొక ఉపకారం ఏంటంటే, జీవితం యొక్క సమస్త అవసరతలను దయచేయవాడు. దేవుడు ఎవరు? జీవితం యొక్క సమస్త అవసరములను దయచేయవాడు కనుక మనకు ఆయన చేసినటువంటి ఉపకారం ఏంటి? జీవితం యొక్క సమస్త అవసరములను దయచేయవాడు. అర్థమవుతుంది నేను చెప్పింది? అర్థమవుతున్నట్టు అనిపిస్తుందా? అర్థమవుతుందా? దేవుడు మొదటిది భౌతికంగా మనకి ఏం చేసిన ఉపకారం ఏంటి? కుటుంబాన్ని ప్రసాదించాడు. రెండోది జీవితం యొక్క సమస్త అవసరాలు దయచేయవాడు.
సమస్త అవసరాలంటే తినడానికి తిండి, తాగటానికి నీరు, కట్టుకోవటానికి బట్ట, చదువుకోవటానికి విద్య, జ్ఞానం, వివేచన, ఇవన్నీ ఎవరు దయచేస్తారండి? దేవుడు దయచేసియే కదండి. అవన్నీ కాసేపు పక్కన పెడదాము. చదువు, ఉద్యోగం ఇవన్నీ పక్కన పెడదాం. సామాన్యంగా మనిషికి జీవనానికి అవసరమైనది ఏది? ఆహారమేనా? మనిషికి అవసరమైనది ఏది? ఆహారమేనా? రోమాపత్రిక 14 అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. రోమాపత్రిక 14 అధ్యాయము 6వ వచనం. 6వ వచనం, దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభు కోసమే తినుచున్నాడు. ఏమంటున్నాడండి? తినేవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక. తినేవాడు ఏం చెల్లిస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటం ఏంటి? అంటే తినేవాడు తినేటప్పుడు ఏం చెల్లిస్తున్నాడు? అంటే తినేవాడు ఏం గ్రహిస్తున్నాడు? నేను తినడానికి దేవుడు మాకు ఇచ్చాడు. తినడానికి ఏమి ఇచ్చాడు? దేవుడు ఆహారం ఇచ్చాడని చెప్తున్నాడు. తినడానికి దేవుడు ఆహారం ఇచ్చాడు కాబట్టి తినేటప్పుడు అతను ఏం చెల్లిస్తున్నాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు మన జీవితంలో సమస్త అవసరాలు తీరుస్తున్నాడని చెప్తున్నటువంటి మనం మొట్టమొదటిగా ఆయన మనకి తీర్చే అవసరం ఏంటో తెలుసా? తినడానికి, జానెడు పొట్ట నింపుకోవడానికి ఏమిస్తున్నాడు? ఆయన ఆహారాన్ని దయచేస్తున్నాడు. అందుకని యేసుప్రభువు వారు ఆయన నేర్పినటువంటి ప్రార్థనలో తండ్రికి ప్రార్థించేయమని అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? మా అనుదిన ఆహారం మాకు దయచేయము. ఎవరిని అడగమన్నాడు? ఇది దేవుని అడగమన్నాడు. యేసుప్రభువు వారు ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగినప్పుడు దేవుని అడగండి ఏమని? మా అనుదిన ఆహారం మాకు దయచేయం. అంటే యేసుప్రభువు వారు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? మన అనుదిన ఆహారం దేవుడే అనుగ్రహించేవాడు. మనకు అనుదిన ఆహారం దయచేయవాడు ఎవరు? దేవుడే అని యేసుప్రభువు వారు పరలోక ప్రార్థనలు నేర్పిస్తున్నాడు. ప్రభు నేర్పిన ప్రార్థనలో ఆయన నేర్పింది ఇదే మనకి. మీరు తింటున్న ఆహారం దాని అంతటదే శూన్యంలోంచి వచ్చింది కాదది. ఏదో దాని అంతటదేదో గాల్లో వచ్చి నీకు కడుపులోకి వెళ్ళిపోయేది కాదది. ఎవరో రైతు పండిస్తే వచ్చేది కాదది. లేకపోతే ఎవరో వండిస్తే మనకు వచ్చేది కాదది. లేకపోతే హోటల్లో డబ్బులు పెట్టి కొనుక్కుంటూ వచ్చేది అది కాదు. హోటల్లో పెట్టి కొనుక్కున్నా, రైతు పండించి ఇచ్చినా, వీటన్నిటికీ మూలం ఎవరైనా సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనకేం తీరుస్తున్నాడు? అయినా జీవితం యొక్క సమస్త అవసరాలు తీరుస్తున్నాడు. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది ఆహారం. ఈ ఆహారం ఎవరు దయచేస్తున్నాడని చెప్పాడు కొండ మీద ప్రసంగం యేసుప్రభువు వారు? దేవుడే. మనం తింటున్న ప్రతి మెతుకు ఆయన మనకు దయచేసిందే. ఒకసారి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము మీరు ఒకసారి చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? ఏమంటున్నాడండి? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? ఏమండి? ఎవరైనా అది సాధ్యమేనా? దేవుడు ఇవ్వకుండా కడుపు నింపుకోవటం ఈ భూమి మీద మానవాళికి సాధ్యమేనా? జీవకోటికి సాధ్యమేనా? ఎవరి వలంట? మళ్ళీ చదువుతాం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? సాధ్యం కాదండి. ఎందుకనంటే అన్నపానములు దైవికమైనటువంటి ఆశీర్వాదం అని బైబిల్ చెబుతుంది. అన్నము పానము ఎవరి ఆశీర్వాదం? అంటే మనకి దేవుడు చేసే ఉపకారం ఏంటి? తినడానికి తిండి, తాగటానికి నీళ్లు, పీల్చడానికి గాలి, సమస్తమును దయచేయువాడు. జీవితానికి సంబంధించినటువంటి ప్రతి అవసరతను తీర్చేవాడు దేవుడు. అర్థమవుతుందా? ఏమని చదువుకున్నాం మనం? ఏమని చదువుకున్నాం? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించేది ఎవరికి సాధ్యం? కానీ వాళ్ళు మీరు చూడండి, చాలా ఉంటుందండి కొంతమందికి. ఫ్రిడ్జ్లోని 4 వారాలకు సరిపడగా పీతలు తయారు చేయించుకుని పెట్టుకుంటారండి. కేజీన్నర మటన్ ఉంటుందండి. 4 కేజీలు 5 కేజీలు తొక్కలు చేసినటువంటి రొయ్యలు ఉంటాయండి. ఉంటాయా? ఫ్రిడ్జ్ డోర్ తీసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటాడు? అలా చూసి
ఆ వాటర్ తీసుకుని తాగేసి మళ్ళీ డోర్ వేసేస్తాడు. ఎందుకని? అన్నీ ఉన్నాయి, తినడానికి ఆరోగ్యం లేదు. ఎందుకు లేదు ఆరోగ్యం? ఎందుకు లేదు చూద్దాం. ఆయన సెలవు ఉంది, కానీ ఈడు తినడానికి వీడికి సెలవు లేదు. ఆహారాన్ని అన్నపానాలు దేవుడు ఇవ్వటానికి ఆయన సెలవు ఉంది, ఆయన సెలవు ఉంది, కానీ వీడు తిన్నా కూడా తృప్తి లేదు వీడికి. ఎందుకని? అన్నపానములు అనేవి దేవుడిచ్చే ఆశీర్వాదమని ఆ వ్యక్తి గుర్తించినటువంటి కారణాన. బైబిల్ ఏమని చెబుతుంది? అన్నపానాలు ఎవరిచ్చే బహుమానం, ఎవరిచ్చే ఆశీర్వాదం, ఎవరు చేసే ఉపకారం. ప్రసంగి 2వ అధ్యాయంలోనే 13వ వచనం ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 24 చూద్దామండి. 24 అన్నపానములు పుచ్చుకున్నటి కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియో లేదు. అన్నపానములు పుచ్చుకున్నటి కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియో లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరి ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. అన్నపానాలు ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చు బహుమానం. కానీ ఇవాళ దేవుడు లేకుండా ఆశీర్వాదాల యొక్క ఆనందం సాధ్యమవుతుంది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. దేవుడు లేకుండా జీవిత ఆశీర్వాదాల యొక్క ఆనందం అసాధ్యమే. ఎందుకంటే అవి ఆయన ఇచ్చాడని మనం గుర్తించకపోతే వాటిని తిన్నా కూడా మనకి ఏముండదు, తృప్తి ఉండదండి, సంతోషం ఉండదు. ఉంటుందా? గంజేసుకు తిన్నా కూడా హాయిగా పొడికిన వాళ్ళు ఉన్నారు. గంజ వేసుకుని చక్కగా రాత్రి సల్దానం ఉంటుంది చూసారా, ఆ సల్దానంలో గంజ వేసుకుని పొద్దుడే లేచి తింటాడు చూసారా, ఆడు దమ్ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ తిన్నట్టు ఫీల్ అవుతాడు. కానీ వేడివేడిగా అప్పుడే పొయ్యి మంచి దింపి అలా చక్కటి ఆహార పదార్థాలు పెట్టి తిన్నా కూడా వ్యక్తికి ఏముండదు, అలా పెట్టినా కూడా తృప్తి ఉండదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుడు ఇచ్చాడు అనుకుంటే ఆనందాన్ని అనువిందుడు, దేవుడు ఇచ్చాడైనా వ్యక్తి అనుకోవట్ల, దేవుడు ఇచ్చాడైనా వ్యక్తి అనుకోవట్ల. అందుకని తన ఆనందం పూర్తిగా తన సొంత ప్రయత్నాల ద్వారా వస్తుంది అనుకుంటున్నాడు కాబట్టి ఆ సంతోషం ఆ వ్యక్తి నుంచి దూరం అయిపోతుంది, ఆ ఆనందం ఆ వ్యక్తి నుంచి దూరం అయిపోతుంది. మీరు గుర్తించండి, ఒకవేళ మీ జీవితాల్లో అన్నీ సమయానికి సమకూర్చబడుతున్నాయి, నోటి దాకా వచ్చేసరికి తినడానికి నా దగ్గర శక్తి లేదు, తిన్నా కూడా అరిగించుకోవడానికి నా దగ్గర సామర్థ్యం లేదు, తినడానికి శక్తి ఉన్నా అరిగించుకున్నా నాకు ఆనందం లేదు. కారణం ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు ఈ అన్నపానాలు దేవుడు నీకు ఇచ్చాడని కాకుండా అది నీ కష్టార్జితం చేతనే వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కష్టపడితే వచ్చింది అనుకుంటున్నావు కాబట్టి ఈ ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. చాలామంది అనుకుంటారు వాళ్ళ సొంత సామర్థ్యాల వల్ల వస్తుందని అనుకుంటారు వాళ్ళు. అలా అనుకునే వాళ్ళకి ఏముండదు, కృతజ్ఞత ఉండదండి. ఇది నా సొంత సామర్థ్యాన్ని బట్టి, నా సొంత ప్రయత్నాలను బట్టి నాకు ఈ ఆహారం వచ్చింది, ఈ నీళ్ళు నేను తెచ్చుకున్నాను అని అనుకునే ఏ వ్యక్తికైనా సరే ఏం కరువైపోద్ది, ఆనందం కరువైపోద్ది. అలాంటి వ్యక్తి ఏం చెల్లించలేడు, కృతజ్ఞత చెల్లించలేడు. ఒక వ్యక్తి చూపిస్తాను చూడండి, మీకు ఒక వ్యక్తి చూపిస్తాను అలాంటి వ్యక్తిని. లోకస్వార్త 12వ అధ్యాయము, లోకస్వార్త 12వ అధ్యాయము 16 వచనం చూడండి. 12వ అధ్యాయం 16 వచనం. లోకస్వార్త 12వ అధ్యాయము 16 వచనం. మరియు ఆయన ఏ వచనం అండి? 16 వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. ఈయనకి విస్తారంగా భూమి పండేసిందండి. విస్తారంగా భూమి పండేసేటప్పటికి ఈయన ఏమనుకుంటున్నాడు, నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలము చాలా ఎక్కడ దాచుకోవాలో కూడా తెలియట్లేదంటే ఇతనికి.
అప్పుడు అనుకుంటున్నాడంట నేనేం చేయాలి అని తనలో తను ఆలోచించుకుంటున్నాడంట. ఆలోచించుకుని నేను ఇలా చేద్దాం అనుకున్నాడంట. ఏమని? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనేను. ఈ ధనవంతుడు ఏమనుకుంటున్నాడండి? అనేక సంవత్సరములకు కావలసినటువంటి ఆహారాన్ని నేను సమకూర్చి పెట్టాను, అవన్నీ అలా పెట్టి అంటున్నాడంట. ఇప్పుడు చూడు, ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట, తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము. కానీ దేవుడు ఏమంటున్నాడు? అయితే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణంను అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి యవన వగునని అతనితో చెప్పాను. నువ్వు సిద్ధపరిచినవి ఎవరి అవుతాయి? అవి ఎవరిచ్చారు? అవి ఎవరిచ్చినాయి? ఎవరికి ఆపాదించుకున్నావు? నీకు ఎందుకు కృతజ్ఞత లేదు? ఇదిగో దేవుడిచ్చాడు, తిను, తాగు, సంతోషించు, సుఖించని చెప్పలేదు అతను. ఇక దేవుడు ఇవన్నీ నాకు ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చాడు నా ప్రాణమా, ఇవన్నీ నీకు దేవుడు ఇచ్చినాయే. ఈ పంటలు ఎలా పండినాయి? వర్షాలు పడాలి కదా. వర్షాలు ఎవరు పంపించారు? దేవుడు పంపించాలి కదా. దేవుడు వర్షం పంపిస్తే పంటలు పండి, పంటల నుంచి వచ్చినటువంటి ధాన్యం నీకు సమకూర్చబడింది. ఇదిగో నా ప్రాణమా, దేవుడిచ్చినటువంటి ఆహారం నీకు సిద్ధపరిచాను, తిను, తాగు, సంతోషించి, సుఖించంటే సరిపోయేది. కానీ ధనవంతుడు ఎవరికి ఆపాదించుకుంటున్నాడు? నేను కష్టపడ్డాను, నేను కష్టపడినటువంటి ఇదిగో ఈ ధాన్యము నీకు సమకూర్చబడింది, అనేక సంవత్సరాలకు కావాల్సినటువంటి ఆహారం. ఇవాళ గోదాముల్లో దాచుకుంటున్నారండి. పాత బియ్యం తినాలని చెప్పి పెద్ద పెద్దోళ్ళు, డబ్బున్న ధనవంతులు అలా దాచుకుని సరిగ్గా నోటి దగ్గరికి వచ్చేదానికి ప్రాణం వదిలేస్తున్నారండి. సరిగ్గా నోటి దగ్గరికి వచ్చేదానికి తినడానికి లేనంత భయంకరమైనటువంటి ఉళ్ళంత షుగర్తో నిండిపోయి అంటున్నారండి. తినడానికి అరుగుదల లేనంత భయంకరమైనటువంటి బలహీనతతో కొట్టుమిట్టాడుతున్నారండి వాళ్ళు. కారణం ఏంటంటే ఆ ఆనందం వారికి ఎందుకు దూరం అయిపోయిందంటే వాళ్ళ కష్టార్జితం ద్వారా అది వచ్చింది అనుకుంటున్నారు, వాళ్ళ ప్రయాసపడటం ద్వారా అది వచ్చింది అనుకుంటున్నారు, వాళ్ళ సొంత సామర్థ్యాన్ని బట్టి అది వాళ్ళకి వచ్చింది అనుకుంటున్నారు. కానీ జీవితంలో సమస్త అవసరాలు తీర్చేవాడు మన దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ ధనవంతుని యొక్క చెడు లక్షణం ఏంటి? ఈ కావుకు చెందిన వారు చాలామంది ఉన్నారండి. ఈ కావుకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇదన్నీ మా కష్టం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు నీ కష్టం అది కాదంట. వాళ్ళు అనుకుంటున్నారు ఇది మా వల్లనే కలిగిందని, సమస్తం తమ వల్లే కలిగిందని వాళ్ళు అనుకుంటున్నారు, ఇది దేవుని వల్ల కలిగిందని వాళ్ళు అనుకోవట్లా. అందుకే ధనవంతుడు కలిమిని గురించి ఆలోచించినప్పుడు అతను అనుకుంటున్నాడు ఏమని, తనలో తాను మురిసిపోతున్నాడు, ఇదన్నీ నేను కష్టపడితే నా తెలివితేటలు బట్టి ఇవన్నీ నేను సమకూర్చానని. ఏం వ్యక్తం చేస్తున్నాడు ఆ వ్యక్తి? తను ఎంత గొప్పవాడో వ్యక్తం చేసుకుంటున్నాడు. అవన్నీ ఎలా సమకూర్చబడ్డాయో అక్కడ ఎన్నిసార్లు వాడాడండి? మీరు ఆ 2 వచనాలు మీరు చూడండి, ఒకసారి చూడండి. నేను చూడండి అక్కడ ఏమన్నాడు? 17వ వచనంలో నా పంట అన్నాడా, నాకు అన్నాడా, నేనేమి అన్నాడా, తనలో తాను అనుకున్నాడా, నేను ఇలాగు చేతును అనుకున్నాడా, నా కొట్లు అన్నాడా, నా ధాన్యము అన్నాడా, నా ఆస్తి అన్నాడా, నా ప్రాణము అన్నాడా, నేను. ఇది ఎవరికి సంబంధించింది? ఒక అహంకారి, ఒక అహంకారంతో నిండిపోయినటువంటి వ్యక్తి వాడేటువంటి పదాలు నేను అని పదాలు ఇంకొక ఆయన కూడా వాడాడు. ఎవరైనా? పాత నిబంధనలో భక్తుడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదని చెప్పాడు. చూసారా? ఎవరైనా? దావీదు గారు కూడా నేను అని పదాలు వాడాడు. కానీ ఈ ధనవంతుడు వాడినట్టు వాళ్ళ ఇందాక మనం చదువుకున్నాం కదా, కీర్తన 103 చూడండి. కీర్తన 103, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. 2వ వచనం అంటున్నాడు నా ప్రాణమా నా. ఈ పదాలు వాడాడా? ఏ కోణంలో వాడాడు? నేను ఎంత దీనున్నో, అయా నువ్వెంత దీనుడో, నా ప్రాణమా నువ్వెంత దీనురాలువో, నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు మనుగడ సాగిస్తున్నావని అంటే ఆ సృష్టికర్త నీకు చేసినటువంటి మేలును బట్టే. నువ్వు తృప్తి పొంది ఉన్నావంటే అది నీ పట్ల ఆయన చేసినటువంటి కార్యం, ఉపకారం.
నేను అని పదాలు వాడుతున్నాడు. అది గర్వంతో కూడుకునే కాదు. ఇక్కడ ధనవంతుడు మాట్లాడే మాటలు మాత్రం గర్వంతో కూడుకున్నాయి. అందు గురించి చాలామందికి వాళ్ళు కడుపు నిండా తిన్నా కూడా సంతోషం లేదు. దేవుడు లేకుండా జీవిత ఆశీర్వాదాల యొక్క ఆనందం అసాధ్యం. ఎందుకంటే నీతిమంతులకి అనీతిమంతులకి దేవుడు దీవెనలు పంపుతున్నాడని గుర్తించడంలో విఫలమవటం ద్వారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనాలు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45. మనం ఎందుకు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నామనంటే 44 నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. మంచోళ్ళకి మేలు చేస్తున్నాడు, ఉపకారాలు చేస్తున్నాడు, చెడ్డోళ్ళకి ఉపకారాలు చేస్తున్నాడు. మనమైతే ఏం చేస్తాం? మనకి సపోర్ట్కున్న వాళ్ళకి, మనకి మంచి అనిపించిన వాళ్ళకి చేస్తాము. చెడ్డోడు అనిపిస్తాడికి ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వం. ఒక మూతడు మంచినీళ్ళు సుక్కు కూడా నాలుగు మీద వేయం. అందుగురించే మంచి చేయని వాళ్ళకి మనం ఎలాగైతే ఇవ్వమో, మంచిగా బతకని వాళ్ళకి దేవుడు కూడా అలా చేయడనుకుని మంచోళ్ళకి మాత్రమే దేవుడు ఉపకారాలు చేసేవాడు, చెడ్డోళ్ళకైనా ఉపకారం చేయనివాడు అనే కోణంలోకి మనం వెళ్ళిపోతామని యేసుప్రభువు ఏమని చెబుతున్నాడు? ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్నారు అని అంటే, మంచోళ్ళు చెడ్డోళ్ళు కూడా బ్రతుకున్నారని అంటే, ఆయన జీవితం యొక్క సమస్త అవసరాలు తీర్చేవాడు కనుక ఆయన మంచోళ్ళు చెడ్డోళ్ళనైనా చూసుకోవట్లేదంట. చెడ్డోళ్ళ మీద ఎండకాయిపిస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. ఈ సంగతి మనం గుర్తించలేనప్పుడు మనం ఏమనుకుంటాం? నేను ప్రార్థనకి వెళ్ళట్లేదు, అసలు దేవుడు అంటే ఏంటో నాకు తెలియదు, దేవుడికి నాకు సంబంధం లేదు. అయినా సరే నేను వాళ్ళు తింటున్నానంటే అర్థం ఏంటి? నేను కష్టపడుతున్నాను, నాకు కష్టం అది. మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, మీకు ఆహారం దొరుకుతుంది, మీకు నీళ్ళు దొరుకుతున్నాయి. నేను దేవుడు అంటే నమ్మను, నేను దేవుడు ఉనికే లేదని చెప్తున్నాను నేను. కానీ నాకు కడుపు కూడా ఏమవుతుంది? నింపుకుంటున్నాను అని అనీతిమంతుడు మాట్లాడే అవకాశం ఉంది. అప్పుడు అలాంటప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? తిన్నా ఆ వ్యక్తికి సంతోషం ఉండదు. మంచోళ్ళకి చెడ్డోళ్ళకి మేలు చేసేవాడు, ఉపకారాలు చేసేవాడు దేవుడు. చెడ్డోడు ఏం గుర్తించాలి? నేను అలా తింటున్నానంటే ఎవరిచ్చారు? ఆ దేవుడు ఇచ్చాడని చెప్పాలి. ఆ దేవుని కృప, ఆయన చేసిన ఉపకారం, ఈ అవసరాలన్నీ ఆయనే తీరుస్తున్నాడు. నాస్తికుడైనా ఆస్తికుడైనా ప్రతి ఒక్కరు కూడా ఏం నమ్మాలి? మన జీవిత అవసరాలన్నీ తీర్చేవాడని నమ్మాలి. దేవుడు మన జీవితంలో ప్రతి అవసరం తీరుస్తున్నాడండి. తినడానికి తిండి సమయానికి వస్తుందా లేదండి? ఎవరైనా ప్రభువా నిజంగా యేసు ప్రభువు ప్రార్థన చేయమని, మా అనుదిన ఆహారం మాకు దయచేయమని. ఎందుకంటే వాళ్ళు సమస్తాన్ని వదిలేసుకుని, వ్యాపారాలు వదిలేసుకుని, సొంత పనులు వదిలేసుకుని, ఆ డబ్బు ఆ బంగ్లాలన్నీ వదిలేసుకుని ఆయన పనులు తిరిగారు కదా. కనీసం రేపు ఏంటి అనే ఆలోచన వారిలో ఉండటానికి కారణాన్ని బట్టి మా అనుదిన ఆహారం మాకు దయచేయమని దేవుడిని అడగమన్నాడు. కానీ మనం ఏం వదులుకోలేదు, ఏం వదిలిపోయకపోయినా అన్నీ సమకూర్చబడినటువంటి వాటిని తినడానికి మనకేమనిపిస్తుంది? ఏ రోజైనా ఇదిగో ప్రభా పొద్దున్న టిఫిను, 11 గంటలకల్లా భోజనం, సాయంత్రం టిఫిను, 4 గంటలకి టీ, మళ్ళీ సాయంత్రం 7 గంటలకి భోజనం, నాకు దయచేయండి నేను ఎవరైనా ప్రార్థన చేశారండి? నిజం చెప్పండి. ఎవరైనా ప్రార్థన చేసి తిన్నారు? ఎవరైనా నాకు ఇది కావాలని ముందు ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన తర్వాత తిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ప్రార్థన చేయరండి. ఎందుకనంటే ఉంది కదా అనుకుంటున్నారు. లోన సమకూర్చబడి ఉంది కాబట్టి నేను కావాలనుకుంటే తింటాను, మానేయాలనుకుంటే మానేస్తాను, తాగాలనుకుంటే తాగుతాను, మానేయాలనుకుంటే మానేస్తాను. ఈ కోణంలోకి మనిషి వెళ్ళిపోయాడండి. అందుగురించి మానవ జీవితంలో ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత కట్టుకున్నా కూడా ఇక్కడ ఈ భూమి మీద మనిషి మనుగడ సాగించడానికి ఈ భౌతికంగా ఏదైతే అవసరమో ఆ అవసరాలన్నీ తీర్చబడుతున్నా కూడా వారి జీవితాలు ఏమి లేదు, సంతోషమైన దానికి చోటు లేదండి. మన సంతోషం లేకపోవడం కారణం ఏంటి తెలుసా? మనం తింటున్న ప్రతి మెతుకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అని గుర్తించాలి. మన జీవితంలో ప్రతి అవసరత ఆయనే తీరుస్తున్నాడని మనం గుర్తించాలి.
ఆయన ఎలాంటి ఉపకారాలు చేస్తున్నాడు మన పట్ల. కానీ చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు చాలామంది? ఒకసారి చూడండి, యెషయా గ్రంథము కీర్తన 53:4 చూద్దాం. ముందు కీర్తన 53:4. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మిరింగినట్లుగా. ఏమండి? దేవునికి ప్రార్థన చేయక ఆహారం మిరింగినట్లుగా నా ప్రజలను మిరింగు పాపాత్ములకు తెలివి లేదా? ఏమంటున్నాడండి కీర్తనకారుడు? దేవునికి ప్రార్థన చేయక ఆహారం మిరింగినట్లుగా. సందర్భం ఏంటనుకుంటున్నారు? ఇది ఇలా చూడాలి. సందర్భం ఏంటనుకుంటున్నారు? దేవుని ప్రజల్ని కొంతమంది చెరపట్టి వారిని నాశనం చేయాలని చూస్తున్నారండి. దేవుని ప్రజల్ని ఎలా నాశనం చేయాలని చూస్తున్నారో దాన్ని విశదీకరించడానికి, దాన్ని వివరించడానికి భక్తుడి ద్వారా ఏం రాయించాడు? ప్రార్థన చేయకుండా ఆహారం మింగువారు ఎలా అయితే మింగేస్తారో అలాగే నా ప్రజల్ని నాశనం చేసేవాళ్ళు కూడా అలా చేస్తున్నారని. ఇప్పుడు ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, గ్యాప్ వస్తుందా? తినడానికి ప్రార్థనకి మధ్యలో గ్యాప్ ఉంటుందా? ప్లేట్లు పెట్టించిందండి భార్య, లేకపోతే నీ తల్లి ప్లేట్లో పెట్టించింది ఆహారం. ఆ ప్లేట్లు పెట్టి ఆ టేబుల్ మీద పెట్టింది. టేబుల్ మీద పెట్టిన ఆహారం సడన్గా ప్రార్థన ఏం చేయకుండా గబగబా తినేస్తారనుకోండి, అది ఎంత స్పీడ్గా జరిగిద్ది ప్రాసెస్? అది చాలా స్పీడ్గా జరిగిద్ది కదా ప్రాసెస్. అలా నా ప్రజల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కనీసం గ్యాప్ లేకుండా నా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పడానికి ఈ పదం వాడాడు. ఈ పదం వాడితే ఏమంటున్నాడు? ప్రార్థన చేయక ఆహారం మింగే వాళ్ళు ఎలా ఉంటారో చూసారా, అలా అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి కూడా దేవునికి ప్రార్థన చేసి స్తుతించే అలవాటు వీళ్ళకి లేదు అంటున్నాడు. నేను అడుగుతాను ఒక మాట, ఖచ్చితంగా అబద్ధం ఆడకుండా దేవుని సన్నిధిలో నిజం చెప్పండి. ఇక్కడ చర్చిలో ఇవాళ అందరూ ప్రార్థన చేసి తింటారు, సమస్య లేదు. ఇక చూసినా చూడకపోయినా పట్టించుకోకపోయినా అందరూ చేసినా చేయకపోయినా కళ్ళు మూసుకుని ఇలా ముద్దల దగ్గర పెట్టుకుని ఇలా కాసేపు బెల్డప్ ఇచ్చి నోట్లో పెట్టుకుంటారు, ఖచ్చితం ఇది. కానీ ఇంతకు మునుపు ఈ వర్తమానం వెనక మునుపు మేము ఏం నోట్లో పెట్టుకున్నా కూడా ప్రార్థన చేసి నోట్లో పెట్టుకుంటాం అన్న వాళ్ళు డైరెక్ట్గా చేయొద్దండి. అబద్ధం ఆడారనుకోండి, దేవుడే ఉన్నాడు ఇక్కడ, దేవుడు చూస్తున్నాడు. పైకి లేయాలి, చేయెత్తడం అంటే నాకు ఫ్యాన్ తగులుతుందని నేను ఎత్తట్లేదు. సరిగా లేపాలా ఏంటి? మీకు అందరికీ అసలు ఎవరికే ప్రార్థన చేయకుండా తినేస్తున్నారంట. ఎందుకు తినేస్తున్నారండి అలాగా? నాదిది, నేను కొనుక్కు తెచ్చుకున్నాను. ప్రార్థన చేయకుండా ఏం మింగేస్తున్నారు వీళ్ళు? ఆహారం. అంటే ఆ వ్యక్తి దగ్గర ఏం కనపడతలేదు? కనీసం ఇచ్చినటువంటి ఆహారం, ప్రభా ఇది మీరు నాకు ఇచ్చారు, నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న కథ రాసాడండి ఒక ఆయన, చిన్నది, మోటివేషన్ చేయడానికి, ప్రార్థన చేయడం అనే దానికి, భోజనం చేసే ముందు దేవునికి స్తుతి చెల్లించాలనే దానికి సంబంధించి చిన్న కథ చెప్పాడండి ఒక ఆయన. ఆ కథ ఏంటనుకుంటున్నారు? ఒక తల్లి రోజు చెప్తుందండి బిడ్డకి, ఆనే తినేటప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలమ్మా, ఈ ఆహారం మీ నాన్న పట్టుకొచ్చింది కాదు, మీ నాన్న పట్టుకొస్తే నేను వండి నీ ప్లేట్లో పెట్టింది కాదు, ఇది నేను నా ద్వారా కానీ మీ అమ్మనైనటువంటి మీ నాన్న అయినటువంటి మీ నాన్నగారి ద్వారా కానీ వచ్చింది కాదు, ఇది దేవుడు మనకి ఇస్తూ వచ్చింది, ప్రార్థన చేసుకుని మొత్తం నోట్లో పెట్టుకోవాలని చెబుతుందంట. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ బిడ్డ ప్రార్థన చేయకుండా తినేస్తున్నాడంట, నోట్లో పెట్టేసుకుని అంటున్నాడంట. ఒకరోజు ఎవరు అడుక్కుంటూ వచ్చాడండి గుమ్మలోకి. సరే అని చెప్పేసి లోనకి రమ్మని వీడికో ప్లేటు, ఆ అడుక్కిన వాడికో ప్లేట్ ఎట్టి ఆ టేబుల్ మీద భోజనం పెట్టిందంట. భోజనం పెడితే ఇద్దరు తినేశారంట, తినేశారంట. తినేసిన తర్వాత ఆ అడుక్కిన వాడు వెళ్ళిపోతున్నాడంట సర్దుకుని, బ్యాగ్ తగిలించుకుని, ఆయన బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ తగిలించుకుని బయటికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయేవాడికి ఈ కుర్రాడు వెళ్ళి ఆగాడంట. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? అడుక్కినవాడు నువ్వు, 4 కొంపలు అడుక్కి తిని రకం నువ్వు. మా అమ్మ అడుక్కునే అవకాశం నీకు ఇవ్వకుండా మా ఇంట్లోకి పిలిచి ఆ టేబుల్ మీద నాతో పాటు కలిసి భోజనం పెట్టింది, కనీసం థ్యాంక్స్ చెప్పాలని బుద్ధి లేదు నీకు, అసలు ఆ జ్ఞానం కూడా లేదా నీకు అని తిట్టాడంట. వేరే బాబా, ఆడికంటే నువ్వే దరిద్రుడురా, నేను రోజు చెప్పేది అదే. ఇతను లోకంలో అడుక్కుంటున్నాడేమో, మన దేవుడి దగ్గర అడుక్కుంటున్నాము, ఆడికంటే మనం పెద్ద అడుక్కిన వాళ్ళు, మనం కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కదా బాబా అందంట. అప్పుడు అర్థమైందంట ఆ వ్యక్తికి. ఏమర్థమైంది? తినేటప్పుడు ప్రార్థన చేయకుండా తినేవాడికి అరుగుదల ఉండదండి. జేబులో ట్యాబ్లెట్ ఎట్టుకు తిరగాల, ఒకవేళ అరిగినా కూడా అది వంట పట్టదండి.
ఎంత తిన్నా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అర్థం అవ్వట్లేదు అంటాడు. నీరసం వచ్చేస్తుంది అంటాడు. పెద్దలుగా కంచాలు లేపుతారు, కానీ వాళ్ళ దగ్గర ఏముండదు, శక్తి ఉండదు. కారణం ఏంటంటే అది దేవుడిచ్చాడని అనుకుంటులా, మేము కష్టపడ్డా మాకు వచ్చింది అనుకుంటున్నారు. ఇది మా శక్తి చేత, మా బలము చేత, మా సామర్థ్యం చేత ఇది మా ప్లేట్లోకి వచ్చింది అనుకుంటున్నారు. కానీ భక్తుడు అంటాడు, యెహోవా నాకు చేసినటువంటి ఉపకారాలకి నేనేమి చెల్లించేది. దేవుడు నాకు చేసిన ఉపకారం ఏంటి తెలుసా? నా జీవిత అవసరతలన్నీ అయినా తీరుస్తున్నాడు. నా జీవిత అవసరతలన్నీ తీరుస్తున్నాడు. సమయానికి అన్నీ సమకూర్చబడుతున్నాయి. ధనవంతుల్లో మనం ఉండకూడదు, భక్తుడైన దావీదులా మనం ఉండాలి. నా ప్రాణమా యెహోవా చేసినటువంటి మేలులు దేన్ని మర్చి దేనిని అంటే అందులోకి గుండు సూది మొదలుకొని గుణపం దాకా అన్నీ వచ్చేస్తాయి. అంతేనా? ప్రతిదీ ఆయన ఇచ్చిందే. ఏది నాదంటే ఏది లోకంలో లేనే లేదయ్యా. పాటలు మాత్రం బాగా చెక్కేస్తాం మనం. గాయకులు మామూలు గాయకులు కాదు మనం. పనుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమండి నాదంటే ఏమీ లేదని అక్కడ చెప్తాం ఆయన దగ్గర పాటలోని. ఆ రచయిత అలా రాశాడు, అది నువ్వు పాడడానికి అర్హుడువా కాదో నువ్వు చెక్ చేసుకోవాలి. ఆ రచయిత భోజనం చేస్తేనే కానీ, ప్రార్థన చేస్తేనే కానీ భోజనం చేయడు. ఆయన కలుగున్నది ఏది కూడా ఆయనది కాదనుకున్నాడు, అది దేవుడిచ్చింది అనుకుంటున్నాడు. అందుకే ఆయన ఆ పాట కట్టాడు. ఆ పాట నువ్వు పాడేస్తే నువ్వు ఎలా కుదురుతుంది? అర్థమైందా? యెహోవా నాకు చేసినటువంటి ఉపకారాల్లో మరొక ఉపకారం ఏంటంటే మన జీవిత అవసరతలన్నీ అయినా తీరుస్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేవుడు మన దేహాలకి ఆరోగ్యం దయచేవాడు. మనకి దేహాలను ఇచ్చి మన దేహాలకి ఆరోగ్యం దయచేవాడు. ఈ ఆరోగ్యం అనేది పెద్దలు ఒక సామెత పెట్టారు, ఏమని? ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమున్నా లేకపోయినా, ఎన్నున్నా ఊడిపోయినా ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. అవునా కదా? ఎవరిని అడగాలి? ఆరోగ్యం దాని విలువ ఎవరికి తెలుస్తుంది? ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా? రోజు చిన్న బుట్టటికి తిరుగుతారు, అందులో ట్యాబ్లెట్లు వేసుకుని. నిన్న పాస్టమ్ గారు నేను సరుకులు తెత్తకెళ్తే అక్కడ ట్యాబ్లెట్కి ఏదో తీసుకుంటే వెళ్తే మొత్తం ఖాళీ లేదు. కానీ నిజంగా ఒక్కొక్క వ్యక్తి తీసుకునే ట్యాబ్లెట్లు చూస్తుంటే కూడు పక్కన పెట్టేసేయండి, ఆ ట్యాబ్లెట్లతో కడుపు నిండిపోద్ది. పూటకే 15 ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ ట్యాబ్లెట్ కడుపులో పెడితే ఆకలేస్తుందండి. ఆ కడుపు ఎలా నింపుకుంటున్నారు? వాళ్ళు ట్యాబ్లెట్లతో నింపుకుంటున్నారు. ఏమి లేదు, వాళ్ళకి ఆరోగ్యం లేదు. ఆరోగ్యం లేని అడగండి, ఆరోగ్యం అంటే ఏంటి అర్థమవుతుంది. దేవుడు మనకి చేసినటువంటి ఉపకారం ఏంటి తెలుసా? మనకి దేహాలతో పాటు వాటి యందు ఆరోగ్యాన్ని ఆయన ప్రసాదించాడు. కొన్ని బలహీనతలు బట్టి మనం కృంగిపోతుంటాం, కానీ ఇంకా పెద్ద పెద్ద బలహీనతలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, దేవుడు మనకి ఏమిచ్చాడో అర్థమవుతుంది. భౌతికంగా మనం ఆల్రెడీ పుట్టేసిన తర్వాత ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అనే స్టేజ్కి వచ్చేసాం కదా. మన పుట్టుక జరుగుతున్నప్పుడు దేవుడు తల్లి గర్భంలో మనం రూపించబడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. కీర్తన ఒకసారి చూడండి, కీర్తన 139. కీర్తన 139 ఎన్నో వచనం? 13వ వచనం చూడండి. నా అంతరేంద్రియములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. 16వ వచనం. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమనై ఉండగా, ఏ దశలో చూచాడంటే మనల్ని? పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎందుకు చూశాడు చెప్పాలి. అంటే డాక్టర్లు గర్భిణీలైనటువంటి స్త్రీల్ని 2వ నెల ప్రారంభం, 2వ నెల నుంచి గర్భిణీగా మారినటువంటి ఆ తల్లిని ప్రతి 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఎందుకు చెకప్లకి రమ్మంటున్నారు? ఆ పిండం యొక్క స్థితి ఎలా ఉందో చూడడానికి, ఎలా ఎదుగుతుందో చూడడానికి, అవయవాలు సరిగ్గా రూపించబడుతున్నాయో లేదో చూడడానికి.
కణాలు సరిగ్గా పనిచేసి దేహం సరిగ్గా ఉందా లేదని పరిశీలించడానికి. డాక్టర్లు ఇప్పుడు ఖరీదెట్టి చూస్తున్నారు, బోలంత డబ్బు ఇచ్చుకున్నారు. ప్రతిసారి స్కానింగ్లకి వాటికి బోలంత డబ్బు పెట్టుబడి పెడుతున్నామని బాధపడుతున్నారు కొంతమంది. కానీ మనం తల్లిగర్భలో రూపించబడుతున్నప్పుడు ఎవరి కళ్ళు మన మీద ఉన్నాయంట? సృష్టికర్త కళ్ళు మన మీద ఉన్నాయంట. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను అబ్జర్వేషన్ చేస్తున్నాయి. ఎందుకు అబ్జర్వేషన్ చేస్తున్నాయి? 16 వచనాలు చెప్పాడు చూడండి. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే. మనం ఎప్పటి నుంచి రోజులు లెక్క పెట్టుకుంటాం? నీకు ఇన్ని సంవత్సరాలను ఎప్పటి నుంచి లెక్క పెట్టుకుంటున్నావు? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన రోజు నుంచి లెక్క పెట్టుకుంటాం. ఇవాళ 13వ తారీఖు 12 గంటలకు పుట్టాడు, అక్కడి నుంచి కదా మన డే స్టార్ట్, రోజులు స్టార్టింగు. అంతకుముందు 9 నెలలు కూడా నువ్వు లెక్క పెడతావా? లెక్క పెట్టవు కదా. అంటే తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు కౌంటింగ్ లేదు, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కౌంటింగు. అంటే మన దినాలు ఇన్ని సంవత్సరాలను దేవుడు డిసైడ్ చేసిన తర్వాత ఆ దినాల్లో ఒకటైనా కాకమునిపై తల్లి గర్భంలోనే దేవుడు ఏం చేస్తాడట? ఆయన కన్నులు మన 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 పిండాన్ని అంటే మన దేహాన్ని చెక్ చేస్తున్నాయంట. ఎలా ఎలా నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయనని పుట్టినట్లు ఒకటి ఉందండి. పుట్టినట్లు ఒకటి ఉందా? ఏముంది? నా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనని పుట్టినట్లు ఒకటి. ఏం చదవండి, అది కింద లైన్ పుట్టినట్లు అమ్మా. ఎక్కడ చదువుతున్నారు? 16 వచనం 2వ లైన్లో పుట్టినట్లు ఒకటి ఉంది కదండి, ఆ ఓటు చదువుతారా? అంటే ఒక దినము కూడా పూర్తి అవ్వక మునుపు ఒకటైనా కాక మునిపే నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములు లిఖితములాయను. నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా ఏం జరుగుతుందంట? తల్లి గర్భంలో మన యొక్క దేహం దినదినము ఒక్కొక్క అవయవం రూపించబడుతున్నప్పుడు నిరూపించబడుతున్నాయండి. ఇక్కడ చెవులు ఉండాలి, ఇక్కడ ముక్కు ఉండాలి, ఇక్కడ నోరు ఉండాలి, కాళ్ళు చేతులు, ఇవన్నీ దేహానికి ఎక్కడెక్కడ ఏముండాలో అన్నీ డిజైన్ చేస్తున్నాడంట ఆయన. ఎందుకు డిజైన్ చేస్తున్నాడు? ఇప్పుడు కణాలన్నీ సరిగా ఉన్నాయా? ఇదివరకంటే కణాలన్నీ బాగానే ఉండి తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళినటువంటి వేరే కణాలు, అలాగే 2 పళ్ళ దగ్గర నుంచి ఏంది ప్రాణరూపం ధరించేటప్పటికి అప్పుడు ఆ బలం, ఆ శక్తి, ఆ రేడియేషన్ ప్రభావం లేనప్పుడు బాగానే రూపకల్పన జరిగేది. ఇప్పుడు అన్ని లోపాలే. ఏం లోపాలు? కణాలన్నీ సరిగా పనిచేస్తున్నాయంటే ఏదో ఒక కణం ఏమొస్తుంది, ముందుకు వెళ్ళట్లేదు, వేగం తగ్గిపోయి అది అక్కడే డెడ్ అయిపోయి ముక్కు వంకరగానో, కాళ్ళు వంకరగానో, చెవి వంకరగానో, చెవుడుగానో, గుడ్డుగానో, అంతరింద్రియాలు కూడా, బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలు. బాహ్యేంద్రియాలు అంటే పైకి కనపడే అవయవాలు, అంతరింద్రియాలు అంటే గుండె, ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీలు, ప్యాంక్రియాసిస్, ఇవన్నీ ఉన్నాయి కదా, గాల్ బ్లాడరు, ఇవన్నీ దేవుడు రూపించే కదా లోన. ఇవన్నీ సరిగ్గా తయారవుతున్నాయి లేదని చూస్తున్నాడంటే దేవుడు తల్లి గర్భంలో మనల్ని. అలా చూస్తే చెక్ చేయగా నిరూపించబడిన తర్వాత మనకి దేహాన్ని ఇచ్చి భూమి మీదకి పంపిస్తున్నాడంట. ఇక్కడ మనం ఎవరం కూడా అవయవ లోపం ఉన్న వాళ్ళమే లేం. అంటే మన దేహానికి దేవుడు ఏమిచ్చాడు? మనకి దేహం ఇవ్వటమే కాకుండా దేహంలో ఏమిచ్చాడు? మనకి ఆరోగ్యం ఇచ్చాడండి. అర్థం అవట్లేదండి మీకు నేను చెప్పేది? దేవుడు మనకి దేహం ఇవ్వటమే కాదు, దేహంలో ఏమిచ్చాడు? మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని. మనకి వన్ డే సెమినార్లో ఇక్కడ వాకింగ్ చెప్పాడు కాకినాడ ఆనంద్, గుర్తుందా మీకు? క్లాసుల గురించి ఆ మెసేజ్ వినేసి మీరు వెంటనే స్పందించేశారు, వచ్చే వారి నుంచి క్లాసులు ఎట్టేయండి అని. ఆ తమ్ముడికి మంచి పాప పుట్టింది కదా, ఆ రోజు ఇక్కడ పెద్ద అడవుడు చేసింది, చాలా అందరూ ముద్దులు ఆడేసారు ఆ పాపని. రొంప పట్టుకుందని హాస్పిటల్ తీసుకెళ్తే, ఆర్ఎంపీ డాక్టర్ అండి, రొంప పట్టుకుందని హాస్పిటల్ తీసుకెళ్తే ఇలాగా చెక్ చేస్తూ ఈ హార్ట్ బీట్ చాలా తేడాగా ఉంది ఆర్ఎంపీ డాక్టర్ చెప్పాడండి. ఆర్ఎంపీ డాక్టర్కి అది మామూలుగా ఒక 12-13 సంవత్సరాలు వచ్చేదాకా కూడా పెద్ద డాక్టర్ కూడా దాన్ని పట్టుకోలేడంట ఆ ప్రాబ్లమ్ని. ఆర్ఎంపీ డాక్టర్ ఇలాగా సెటస్కోప్ పెట్టాలి, చెక్ చేయగానే చెప్పేసాడు వెంటనే అర్జెంటుగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆ పాపకి అప్పటికి 1.5 సంవత్సరాలు ఎంతో 2 సంవత్సరాలు అనుకుంటా. వెళ్తే 30 mm హోల్ ఉందండి గుండెకి.
అదే చిన్న లోపం. వాళ్ళు మేనరకం చేసుకున్నారని చెప్పారు. మేనరకాన్ని బట్టి లోపం వచ్చింది. అంటే ఉమ్మనీరులో 9 నెలలు తిరుగుతాం కదా మనం. 9 నెలలు ఉమ్మనీరులో తిరుగుతుంది కదా ఈ పిండం. అప్పుడు అలాంటి లోపం ఏదైనా పెడితే హాస్పిటల్ చుట్టూ మనం తిరిగితే అప్పుడు అర్థమవుతుందండి మనకి ఆరోగ్యం అంటే ఏంటోనా. ఎక్కడి నుంచి కాకినాడ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి విజయవాడ ఎన్నిసార్లు తిరిగాడో అటు ఇటు అటు ఇటు అటు ఇటు. డబ్బు ఖర్చు అయింది, శ్రమ ఖర్చు అయింది, సమయం అంతా ఖర్చు అయిపోయింది, చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ మనకి దేవుని ఏమి ఇచ్చాడు? దేహాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. ఆరోగ్యం చెడు పనుల దగ్గరికి వెళ్ళి అడగండి, వెంటనే దేవుని స్తుతిస్తారు మీరు. పాప ఇందాక అనసూయ చెప్తుంది వాళ్ళ అమ్మగారి గురించి వచ్చిన వెంటనే ఆ పిల్లలు చెప్తే నాకు ఏడుపు వచ్చింది. ఆ తల్లి ఎంత బాధపడుతుందంటే వర్ణించలేం, చాలా ఇబ్బంది పడిపోతుంది. మన ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ జరిగినా కూడా మరలా వైద్యం చేయాలంట. ఎంత బాధపడుతుందంటే మనం ఊహించలేం, దాన్ని వివరించడానికి కూడా వీలు పడదు. మళ్ళీ ఆ పిల్లలకి మనం గుర్తు చేసి బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. ఆమెను అడగండి, వెళ్ళి చెప్తుంది ఆరోగ్యం అంటే ఏంటో. కానీ మనకు దేవుడు దేహాన్ని చక్కగిచ్చాడు. తల్లి గర్భంలో ఆ ఉమ్మనీరులో మన దేహం రూపించబడుతున్నప్పుడు ఏ అవయవ లోపం కూడా పెట్టకుండా, ఆఖరికి అవయవ లోపాలు ఉన్న వాళ్ళని దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. చేతులు వీలు కానిటువంటి కుష్ఠరోగులు దేవుణ్ణి ఆ యొక్క తయారమైనట్టుగా దేహం బయటకు వచ్చినప్పుడు చేతులు ఉంటాయి చూసారా, సగం తినేసినట్టు, కొరికేసినట్టు, అలాంటి చేతులతోటి చప్పట్లు కొడుతున్నారండి కుష్ఠరోగులు, లెప్రసీ వాళ్ళు. కానీ అన్నీ మనకి సక్రమంగా ఉన్నాయి. మన కాళ్ళు సక్రమంగా ఉన్నాయి, చేతులు సక్రమంగా ఉన్నాయి, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఏ లోపం లేదు మనకి. ఎందుకో తెలుసా? మనకి దేహంతో పాటు దేహంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కూడా దేవుడే మనకి ప్రసాదిస్తున్నారు. ఇది భౌతిక సంబంధమైనటువంటి ఉపకారం. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు అర్థం అవటం కోసం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. ఎప్పటి నుంచి కుంటివాడితను? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. ఇది కుంటితనం ఎప్పుడు వచ్చింది? ఇది పుట్టుకలోనేనా? అంటే తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడే ఏ లోపం ఉంది? కాలులో లోపం ఉంది. మనకెవరికి అలా లేదే, పుట్టుకతోనే లోపం ఉంది. మత్తయి సువార్త 19:12 వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారి కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోకం రాజ్యము కొరకు తమను తామే నపుంసకులుగా చేసుకునిన నపుంసకులు కలరు. ఇందులో 3 భాగాలు చెప్పాడండి. ఎవరిళ్ళు? నపుంసకుల గురించి 3 రకాలుగా చెప్పాడు. ఒకటి, తల్లి గర్భంలోంచి పుట్టిన వారు నపుంసకులుగా ఉన్నారు. తల్లి గర్భంలో నుంచి నపుంసకులకు పుట్టిన వాళ్ళు కలరు. కొంతమంది మనుషుల వాళ్ళు చేయబడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పరలోకం కోసం వాళ్ళు నపుంసకులకు చేసుకున్న వాళ్ళు కలరు. అంటే తల్లి గర్భంలో నుంచి ఎలా తయారై వచ్చిన వాళ్ళు ఉన్నారు? నపుంసకులుగా ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు నపుంసకులు లేమే? అలా చేస్తే వాళ్ళైన దేవుని స్తుతిస్తున్నారు, కానీ ఏ చిన్న లోపం కూడా మాకు పెట్టలేదు దేవుడు. ఇలా నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నానంటే అది దేవుని యొక్క ఉపకారం, దేవుడు నా పట్ల చేసిన మేలు. ఏ చిన్న అవయవ లోపం లేకుండా దేవుడు నన్ను ఇలా రూపించాడు నా తల్లి గర్భంలో అని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు అంటున్నాను నేను. తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు నపుంసకులు ఉన్నారు. తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు కుంటి వాళ్ళు ఉన్నారు. తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు పుట్టి గుడ్డోళ్ళు ఉన్నారు. తల్లి గర్భంలోనే రూపించబడుతున్నప్పుడు పుట్టి చెవిటి వాళ్ళు ఉన్నారు. అలాంటి లోపాలేం మనకేం పెట్టలేదు దేవుడు. అలాంటి లోపాలేం మనకి కలిగిలేమే. అంటే దేహానికి దేవుడు ఏమి ఇచ్చాడు? మనకి ఈ ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. కలిగి ఉన్న వాళ్ళని కాసేపు పక్కన పెడదాం. ఏ లోపము లేనటువంటి మనం ఏం చేస్తున్నాం? దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుడు చేసిన ఉపకారం కాదా ఇది? 2 నిమిషాలు నీటిలో ముంచేయండి తలకే. 2 నిమిషాలు నీటిలో ముంచేసి ఉంచండి తలకే. ప్రార్థన అయిన తర్వాత ఎవరైనా ఛాలెంజ్,
ఒక 2 నిమిషాలు అలా నీటిలో ముంచుతాం తలకాయ, ఎవరైనా బతుకుంటారో చూద్దాం. ఏమవుతారు? ఏమవుతారు చెప్పాలి? ప్రాణం పోద్దా? మరి 9 నెలలు ఉమ్మనీరులో ఎలా పెరిగామండి? ఉమ్మనీరులో 9 నెలలు ముక్కు పీల్చేయాలి కదా నీరు. ఎలా పెరిగాం? ఎవరిచ్చారు ఆరోగ్యం అందులో? ఆలోచించండి. ఒక ఆయన అంటాడండి, ఇక్కడ మన తణుకులో నా బైబిల్ క్లాస్కి వచ్చేవాడు ఆయన అనేవాడు, సార్ మనం ఎవరైనా కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటే చెప్పండి మీ సంఘంలో అనేవాడు. ఏమన్నా అనేవాడు, నేను లెప్రస్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతామండి వాళ్ళని, అందరి దగ్గర వీళ్ళ చేతే ఫ్రూట్స్ మనం ఇప్పిద్దాం, ఖర్చు అంతా మందే, మన వాళ్ళని తీసుకెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్లో 3 యాపిల్ వేసి 3 కమలాలు వేసి 6 ఒక కవర్లో వేసి మన వాళ్ళ చేతి ఇప్పిద్దాం. ఎవరికి? లెప్రసీ వాళ్ళకి. ఎందుకు అన్నాను నేను, సరిపోద్దండి అన్నాడు. డెబ్బకి ఇంటికి వచ్చి స్తుతులు చెల్లిస్తారు దేవునికి అన్నాడు. లేకపోతే బసకతారకం తీసుకెళ్ళిపోతాం హైదరాబాదు, యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం. ఎవడైనా నోరు ఇప్పకపోతే ఆరాధన చేసేటప్పుడు అక్కడికి తీసుకెళ్ళిపోతాం, ఖర్చంత నేను పెట్టుకుంటాను అన్నాడు. బసవతారకం దగ్గర కానీ యశోద హాస్పిటల్ దగ్గర, క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి కదండి, అక్కడ ఆల్రెడీ రోగులకి ట్రీట్మెంట్ జరుగుతున్నా ఆ రోగులకే ఆ రూమ్స్ సరిపోవంట. ఆ ట్రీట్మెంటు అరుగుల మీద జరుగుతుందంట. ఆ ఫుట్పాత్ల మీద కూడా పడుకుని ఉంటారంటండి వైద్యం చేయించుకుంటాకి వెళ్ళి. అర్థమవుతుందా మీకు? ఒక్కసారి అక్కడ చూస్తే కీమోథెరపీ ఇచ్చిన వాళ్ళని పరుగులెట్టేస్తాం మనం. మనకేం తెలియట్లేదు అసలు, మనకు ఆ విజ్ఞత లేదు. మన ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఇంక అందరూ ఎలాగ ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఆ నొప్పి అనుభవిస్తాడు చూసారా, వాడి దగ్గరికి వెళ్ళండి, వాడు చెప్తాడు ఎంత స్తుతించాలో దేవుణ్ణి. సంపూర్ణ మన ఆరోగ్యం ఇచ్చాడు దరిద్రుడా, దేవుని స్తుతించి అంటాడు. కానీ మనం ఏం చేయలేకపోతున్నాము? ఆదివారం ప్రార్థనకు రావటానికే ఏంటి మనకి దేవుడికి అని పెద్ద కష్టమంటే మనకి ఏదన్నా ఒకటి నరం తప్పించడానికే. నవ్వుతారేంటి అలాగా? దేవుడికి ఏమైనా కష్టమా అంటున్నాను. ఇప్పుడు మన క్లాస్కి వచ్చే స్టూడెంట్ బిల్డింగ్ మంచి పడిపోయాడు, మొన్న అలా సతికిలు పడిపోయాడు, తెగింది కొద్దిగా సతికిలు పడిపోయాడు, కొద్ది నడువు నొప్పెట్టింది, అన్ని ఎక్స్రేలు తిత్తే అన్నీ బాగానే ఉన్నాడు. సేమ్ అలా పడిపోయినటువంటి ఒక వ్యక్తి 14 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నాడు. మన అలా పడిపోతే అలా ఇరిగిపోయే రోజులు ఇవి. ఒక చిన్న నరం తప్పుకుంటే క్లోజ్. దేవుడికి అన్ని కష్టమా అంటున్నాను నేను. మనల్ని అలా మంచం మీద కూర్చోబెట్టి ఉంచడం, అలా మంచం మీద పొడుకోబెట్టి ఉంచడం దేవునికి ఏమైనా కష్టమా అంటున్నాను? కాదు కదా. మరి ఇంత ఆరోగ్యం ఉన్నామంటే అది ఎవరిచ్చింది మనకి? ఎవరు ప్రసాదించారు ఈ ఆరోగ్యాన్ని? ఇంత చక్కటి దేహం నపుంసకులుగా కానీ, పుట్టుగుడ్డు వాళ్ళుగా కానీ, పుట్టుకుంటు వాళ్ళుగా కానీ, పుట్టి చెవిటి వాళ్ళుగా కానీ ఇలా మనల్ని ఉంచకుండా దేవుడు మంచి రూపకల్పన చేసి దేహాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని ఆ దేహం అంది ఉంచి మన ఇలా నడిపిస్తున్నాడు అని అడిగితే దేవుడు చేసినటువంటి ఉపకారం కాదా? ఉపకారమేనా? మరి దేవుని స్తుతించడానికి ఏంటి మనకు నొప్పి? కొన్ని వీడియోలు చూపిస్తున్నాం. అవయవ లోపాలు ఉన్న వాళ్ళు దేవుని ఎలా స్తుతిస్తున్నారు, ఎగిరి ఎలా గొంతులేస్తున్నారు మీరు చూద్దరు. అన్నీ ఉన్న వాళ్ళు మేము ఎలా ఉన్నాం? స్తుతించండి అమ్మా. నోరున్న వాళ్ళు స్తుతించడం ఏంటి? దరిద్రం కూడాను. నోరున్న వాళ్ళు స్తుతించండి అంటే మీకు అర్థం అవట్లేదా? మీరు మోగాళ్ళు అయితే మౌనంగా ఉండండి అని అర్థం. అక్కడ మీరు ఎర్రోళ్ళు అయితే మౌనంగా ఉండండి అని అర్థం. యెహోవా నాకు చేసినటువంటి ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించేదనో, ఏం చెల్లించాలో తర్వాత. అసలు ఆయన చేసిన ఉపకారం ఏంటి నీకు తెలియాలి కదా. ఆయనకి ఏం ఉపకారం చేశాడు? ఒక చక్కటి కుటుంబాన్ని నీకు ప్రసాదించాడు, నీ జీవిత అవసరాలని ఆయన తీరుస్తున్నాడు, నీకు దేహాన్ని ఇచ్చి ఆ దేహం మీద ఏముంచాడు? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏం చెల్లిస్తావో చెల్లించు, ఏం చెల్లించాలనుకున్నావో చెల్లించు. ఏం చెల్లిస్తున్నావు ఇప్పటివరకు నీకు అర్థమైంది దాన్ని బట్టి ఏం చెల్లిస్తున్నామని అంటే అహంకారపూరితమైనటువంటి నీ నడవడికిని దేవునికి సమర్పిస్తున్నావు. అదే కనపడుతుంది నా కళ్ళతో చూస్తుంటే. కనీసం ఆదివారం నువ్వు సమయానికి కూడా మందిరానికి రాలేకపోతున్నామని అంటే దయచేసి ఏమనుకోవద్దు. రాణుల గురించి ఇవాళ కొంచెం లేట్ అయ్యి ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఉన్నట్టుగా యాజ్ ఈజీగా రిపోర్ట్లు ఇచ్చారనుకోండి, డాక్టర్ మంచోడు కాదు. బయటకు వచ్చేసిన తర్వాత అది ముదిరిపోయిన తర్వాత ఆ డాక్టర్ అసలు మనిషి అయినాడు,
అది చెప్పాలా లేదా, వైద్యం చేయించుకుంటా కదా అంటారు. అప్పుడు మళ్ళీ ముందెళ్తే పోలే మళ్ళీ ఉన్నది ఈ రోగం ఉందని చెప్తే కంగారు పడతాడు. అంటే ఏమి లేదండి అన్నీ బాగున్నాయని చెప్పి డాక్టర్ మనకి భయపడి అది ముదిరిపోయిన తర్వాత ప్రాణం మీదకి వచ్చింది. అప్పుడు అంటున్నాం పలానా నోటి దగ్గర చూపించాం, ఆ సన్నాసి మాకు చెప్పాలి కదా. ఆడేం డాక్టర్ అండి, చెప్పాలి కదా ఉన్నది ఉన్నట్టు. అప్పుడు అంటాం ముదిరిపోయిన తర్వాత. ఇదే పాస్టర్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అనుకో, ఏమంటారు? అసలు బుద్ధి ఉంది ఆయనకి ఏంటి అంత అలా నేస్తాడా? మన పరిస్థితులు ఆయనకి తెలియదా? ఎంత బిజీ ఆయనకి తెలియదా? అలా అనొచ్చా అని అంటారు కదా. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి అక్కడ వస్తుంది. ఎక్కడ? తీర్పు రోజున అజ్ఞానిలో ప్రవర్తించే సమయాన్ని నాకు ఎందుకు కేటాయించలేదు దేవుడు అడిగాడు అనుకోండి, అప్పుడు ఆడు చెప్పలేదు అంటానికి ఏమి ఉండదు మీకు. ఎందుకంటే నేను చెప్పేస్తున్నాను ప్రతి వారం సమయాన్ని ఆయనకి ఇవ్వండి, సమయాన్ని ఆయనకి ఇవ్వండి అని. ఆ సమయాన్ని కూడా ఇవ్వలేనటువంటి మనం దేవునికి ఏం చెల్లించేస్తానని చెబుతున్నాం, ఏం చెల్లిస్తానని చెబుతున్నాం. నేను ఆయనకి ఏం చెల్లించేదును? ఏం చెల్లిస్తావో? సమయాన్ని ఇవ్వలేనటువంటి నువ్వు దేవుడికి ఏమి ఇస్తావో? నీకేమి ఇవ్వగలవు నువ్వు? అది ఏదైనా అది పెద్ద ఖర్చేం కాదు కదండి. సమయం పెట్టుబడి అది. మనకు అన్నీ చేసి పెట్టాలి అయినా, సమయానికి అన్నీ చేసి పెట్టాలి ఎవరు? దేవుడు. సమయానికి మాత్రం నువ్వు దేవుడి దగ్గర రావు. ఏం దేవుడు అండి బాబా, 3 వారాల నుంచి చేస్తానే పని అవ్వలేదా? అసలు 3 వారాల నుంచి నువ్వు దేవుడిని అడుగుతున్నావు, ఆ 3 వారాల నుంచి అయినా పని సమయానికి వచ్చావా? లేదే. సమయానికి నువ్వు రావు కానీ నేను సమయానికి చేసేయాలా అంటే నువ్వేం చేసేసినా ఇంకా ఆయన నీకు బందీ అయిపోయి, అయ్యి బాబు వెళ్ళిపోతాడు ఈ భక్తుడు, ప్లీజ్ ఎలకరా బాబు నా దగ్గర నుంచి నీకు దండం పెడతాను బాబు అని దేవుడు బతిమాలుకోవాలి నిన్ను. అలా ఉంది ఇప్పుడు తంతంతా. ఒకవేళ నిజంగా ప్రేమ లేనుడైతే దేవుడు మనం ఎవరు ఉన్నాం ఇక్కడ. అన్ని ఉపకారాలు మన జీవితాలు ఆయన చేస్తున్నాడు. ప్రతి ఉపకారాన్ని మీరు గుర్తించండి. ఆయన చేసిన మేలులో దేనిని మరవకండి. దేనిని అంటే చిన్నవి పెద్దవి అని లెక్కలు వేయకండి. చిన్నవి పెద్దవని లెక్కలు వేయకండి. దేనిని మరువక, దేన్ని మర్చిపోవద్దు. దేవుడు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడండి. ఆయన ఉపకారాలు నువ్వు గుర్తించినప్పుడే ఆయన్ని స్తుతించగలుగుతావు. ఏం చేశాడు నీకు ఉపకారం చెప్పగలరా? దేవుడు మీకు ఏం చేశాడు ఉపకారం? అదనమాట. ఇది మనది టాలెంట్. ఇప్పుడు వరకు గంట నుంచి దబాదబమని మాట్లాడుతుంటే దేవుడు మంచి కుటుంబాన్ని మనకు ప్రసాదించాడు. ఇక దేవుడు మనకి సమస్త అవసరాలు తీరుస్తున్నాడు మన జీవితంలో. దేవుడు దేహంతో పాటు ఆ దేహం మందు మంచి ఆరోగ్యాన్ని కూడా మనకి ప్రసాదించాడు. ఒకవేళ మీకు ఏమీ తెలియట్లేదు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోండి అంటున్నాను. అక్కడికి వెళ్తే తెలుస్తుంది మీకు. ఆఖరిగా తర్వాత ఆయన మన ఆపదల నుంచి, శ్రమల నుంచి మనల్ని విడిపిస్తున్నాడండి. దేని నుంచి విడిపిస్తున్నాడు మనల్ని? శ్రమల నుంచి, ఆపదల నుంచి. కీర్తన 107 చూడండి. కీర్తన 107 6వ వచనం చూడండి. 6వ వచనం ఏమంటున్నాడు? కీర్తన 107 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడని, కీర్తనకారుడు ఏమంటున్నాడని అంటే, వారు కష్టకాలం మంది ఎవరికి మొర్రపెట్టారట? దేవునికి మొర్రపెట్టారంట, యెహోవాకు మొర్రపెట్టారంట. ఆయన ఏం చేశాడు? వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. 66 చూడండి. కీర్తన 66 కీర్తన 14వ వచనం, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు. మనకి శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మొక్కేసుకుంటాం. ఏమని? అయ్యా ఈ ఆఖరిసారిగా అడుగుతున్నాను, డాక్టర్ గారు మంచి రిపోర్ట్లో ఇవ్వలేదు, అయిపోతానన్నారు. లెగిస్తే ఇక అలాగే చచ్చిపోయినాను కదా, నేను చచ్చిపోయిన లిస్టులోకి వెళ్ళిపోయాను కదా. అసలు ఇక్కడి నుంచి ఒకవేళ బతికితే ఈ జీవితం అంతా నీకే సమర్పించుకుంటాను. ఈ జీవితం నీది. మొక్కుబళ్ళు ఎలా ఉంటాయి ఆపద వచ్చినప్పుడు? అంటే మొక్కుబళ్ళు ఎలా ఉంటాయి ఆపద వచ్చినప్పుడు?
ఆపదను బట్టి ఉంటాయిలే, అవునా? ఆపదను బట్టి మొక్కుబడులు ఉంటాయి. ఆపద పెద్దదనుకోండి ఏమంటాం, ఇక మొక్కుబడి చాలా దారుణంగా ఉంటుంది. ఇక ఇదిగో నేను ఇంటికి కూడా రాను, ఇంకా నన్ను బతికించామనుకో ఆ చర్చి దగ్గర పడుకుంటాను ఇంకా. ఎందుకంటే ఆదివారం లేట్ అయిపోతుంది, సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం దగ్గర అక్కడే ఉంటాను. ఎందుకంటే ఇక ప్రభువా ఇది ఈ ఒక్కసారికి ప్లీజ్, ఈ ఒక్కసారికి నీ కాలు పట్టుకుంటాను, ఈ ఒక్కసారికి నన్ను తిరిగి లేపితే మొత్తం దున్నేస్తాను ప్రభు నీ సేవలోన, హాస్టల్ గారు వెనకాల తిరిగేస్తాను ప్రభు. ఇంతమందిని చూశానండి నేను, అలాంటి మొక్కుబడులు చేసిన వాళ్ళని, శ్రమ వచ్చినప్పుడు చేసినటువంటి మొక్కుబడులు అన్నీ కూడా మర్చిపోడండి ఈయన భక్తుడు. శ్రమ వచ్చినప్పుడు మనం మొక్కుబడులు చేయటం అనేది మనకి అలవాటు. ఆ మొక్కుబడులన్నీ తీరుస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆ శ్రమల్లో దేవుడు ఆయన విడిపించాడు, ఆ ఆపదలో దేవుడు వారికి తోడున్నాడు. ఇవాళ మనకు జరుగుతున్నటువంటి ప్రతి ఆపద నుండి, శ్రమల నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. ఇంతకంటే పెద్ద ఉపకారం ఏంటంటున్నాను. మన ఆపదలు విడిపించిన ఈ గొప్ప ఉపకారం కంటే వేరే ఉపకారం ఏదైనా ఉంది ఈ భూమి మీద? ఎవరైనా చేయగలరా? ఇలాంటి శ్రమల నుంచి విడిపించగలిగే ఈ గొప్ప ఉపకారం కంటే గొప్ప ఉపకారం ఎవరైనా చేయగలరా? ఇది ఉపకారం కాదా? మనకి ఉపకారం కాదా? దేవుడు అదే చెప్తున్నాడు. 18:6 చూడండి, కీర్తనకారుడు మాట్లాడుతూ 18వ అధ్యాయము 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు దొచ్చాను. నేను నా శ్రమలో నేను దేవునికి మొర్రపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను. ఆయన చెవులోకి నా ప్రార్థన వెళ్ళింది. దేవుడు నాకేం చేశాడు? నాకు శ్రమలో నుంచి విడుదలిచ్చాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా శ్రమలో నేను చేసినటువంటి మొక్కుబడులు దేన్ని నేను మర్చిపోలేదు. నేను మర్చిపోలేదు. యాకోబు గారు మాట్లాడతాడండి. ఆ యాకోబు గారు మాట్లాడినటువంటి ఆ మాట పొద్దున్న చదువుతుంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అసలు మనం నిజమే కదా ఇది అని అనిపించింది. ఒకసారి చదువుతాం అది. యాకోబు గారు ఏ రకంగా మాట్లాడాడు చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35 తర్వాత చూద్దాం. ముందు 48 చూద్దాం. ఆదికాండము 48 8 చూడండి. 8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి, ఇశ్రాయేల్ అంటే ఎవరండి ఇక్కడ? యాకోబు గారు. ఎవరిని చూశాడు? యోసేపు తనకి ప్రియమైనటువంటి కుమారుడే కదండి. అతన్ని అన్నలు అమ్మేశారు కదా, జంతువేది తినేసిందని చెప్పారు కదా. ఆ యోసేపు గారు మిస్ అయిన నాటి నుండి ఈ యాకోబు గారికి మనశ్శాంతి లేదండి. చాలా బాధపడిపోయాడు, ముద్దుల కుమారుడు చనిపోయాడు అని. ఇప్పుడు ఆయన కనిపించాడు. ఎవరితో కనిపించాడు? మనవళ్ళతో కనిపించాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి. చూచి నువ్వెవరని అడగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించానని తండ్రితో చెప్పాను. అందుకు యాకోబు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్ము. 11వ వచనం చదువుదాం. యాకోబు యోసేపుతో, నీ ముఖము చూసేదనని నేను అనుకోలేదు. అసలు నేను ముఖం చూస్తానని నేను ఊహలో కూడా, కళ్ళలో కూడా నేను అనుకోలేదు. కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా, నేను నిన్నే చూస్తానని నేను అనుకోలేదు, కానీ నా మనవలను కూడా చూసేలాగా దేవుడు నాకు చేశాడు. నా మనవని చూడను అని అనుకున్నాను, చచ్చిపోతానని భయపడ్డాను అని మాట్లాడుతుంటారు చూశారు ఇక్కడ. ఇప్పుడు అంటున్నాడు యాకోబు గారు, అసలు నిన్ను చూస్తానని ఆశ నాకు లేదు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నా మనవలను కూడా చూసేలాగా దేవుడు నాకు కృప చూపించాడు. 15వ వచనంలో చెప్పాడు చూడండి. అతడు యోసేపును దీవించాడు. యాకోబు గారు యోసేపును దీవిస్తూ మాట్లాడుతున్నాడు. నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఏమండి? నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకును 130 ఏళ్ళకి పైగా ఉన్నాయి ఆయనకి. పుట్టింది మొదలుకొని ఈ 130 సంవత్సరాలు నేటి వరకు నన్నెవ్వరూ పోషించెనో ఆ దేవుడు, సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక.
నా 130 సంవత్సరాల జీవితంలో నన్ను ఎవరు పోషించారో, నన్ను ఎవరు కాపాడారో, నన్ను సమస్తమైన కీడుల నుంచి ఎవరు తప్పించారో ఆ దేవుడు నా మనవలను దీవించునుగాక. 130 సంవత్సరాల్లో దేవుడు చేసినటువంటి ఏ కార్యాన్ని కూడా మర్చిపోకుండా యాకోబు గారు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనం ఏం చెప్పుకుంటామో తెలుసా? రే, మీ తాత వదిలేసాడు. మన పిల్లలతోటి మనం చెప్పు, మీ తాత అర్ధాంతరంగా వదిలేసాడు. వదిలేస్తే మీ అమ్మ నేను అలా సాగుతూ సాగుతూ దేకుతూ పాకుతూ, ఏంటి మనమే అన్నీ, ఇంక దేవుడికి ఏం పాత్ర లేదు మన జీవితాల్లో. మనమే పాకుతూ మనమే దేకుతూ ఏం చేసాం మన కుటుంబాన్ని? ఎంత చేశాను రా మీ నాన్నే. మీ నాన్న అడగండి చెప్తాను నేను ఏం చేశాను. గాలి కౌరులు, పెద్ద దొడ్డ కౌరులు చెప్పినట్టు చెప్తాడు. దేవుడు ఊపిరి ఇవ్వకపోతే, దేవుడు ఆహారం ఇవ్వకపోతే, దేవుడు నీరు ఇవ్వకపోతే, దేవుడు వస్త్రం ఇవ్వకపోతే ఇతను బతికేంటి అంటున్నాను నేను. యాకోబు గారు ఏమంటున్నాడు తెలుసా? ప్రతి క్షణం ఆయన నాకు పెట్టినటువంటి భిక్ష, ప్రతి మెతుకు ఆయన నాకు పెట్టినటువంటి భిక్ష. ఏ దేవుడైతే నన్ను పోషించాడో, ఏ దేవుడైతే ఈ భయంకరమైనటువంటి వైరస్ల నుంచి, భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి, భయంకరమైనటువంటి శత్రువుల యొక్క దాడి నుంచి నన్ను తప్పించాడు చూసావా, అలాంటి కీడుల నుంచి తప్పించాడు ఆ దేవుడు నేను కలుగున్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనం ఏం చెప్పాలి మన పిల్లలకి? ఏం చెప్పాలి? ఏం చెప్పం. మన పార్టీ చూపిస్తాం, మనదే చూపిస్తాం, తెర మీద మనమే చూపిస్తాం, తెర వెనకాల ఎవరున్నారో చూపించాం. పిల్లలకి ఏం తెలుస్తుందండి? కానీ చాలామంది యాకోబు గారిలా ఉంటారని అనుకుంటే దేవుడు యాకోబు గారిలా లేరండి. ఏం చేశారు చాలామంది? మర్చిపోయారంట. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారంటండి. కిడ్నాప్ చేసి 5వ అంతస్తుకి ఎత్తుకెళ్ళిపోయి అక్కడ దాచారంట. అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారంట. ఏమని? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాము, ₹1,00,00,000 ఇస్తాను కానీ వదలం, చంపేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నారంట. ఈలోపు ఆ కిడ్నాపర్లు ఇద్దరు ఎక్కడికో భోజనానికి అక్కడికి వెళ్ళారు. పైన 5వ అంతస్తు కదా, ఎక్కడ పారిపోతాడని ఎదురు లాక్కేసుకుని వెళ్ళారు. వెనకాల తలుపు వదిలేశారు. వదిలేస్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే పైనుంచి 5వ అంతస్తులోంచి వెనకాల తలుపు తీసుకుని వచ్చి కిందకి చూస్తే కింద ఉరికెత్తాడు, ఉరకలేడు కదా. ఆవిడ కింద ఎవరో మనలాంటి వాళ్ళు ఎవరో తిరుగుతున్నారంట, 2-3 తిరుగుతుంటే కనీసం పైకి చూస్తే నేను ఇక్కడ ఉన్నానని అర్థమవుతుందని చేతుకున్నటువంటి వాచ్ వేసాడంట కింద. వాచ్, అది గోల్డ్ వాచ్. వేసేటప్పటికి కింద పడేటప్పటికి ఇలా తీసుకుని గోల్డ్ వాచ్ అని జేబులో పెట్టుకుని ఒకటి పొరగంట. తర్వాత మెల్ల గొలుసు చేసాడంట, ఇంకొకటి ఆ గొలుసు ఇచ్చుకుని పొరగంట. ఏంటి ఇలా పడుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ అక్కడక్కడే తిరుగుతున్నారు వీళ్ళు. ఎక్కడి నుంచి పడుతున్నాయి? పైనుంచి పడుతున్నాయి. పడ్డ ఇట్లు చూసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు? జేబులో పెట్టుకుని సంబరపడుతున్నారు. ఇదేంటిది ఇన్ని ఇసురుతున్నా కూడా పైకి చూడట్లేదు ఇంటిలో, నన్ను చూస్తారని నేను ఇసురుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కింద నేల చూపులతో తడుముకుంటున్నారని చెప్పి పైన పూలకుండా ఇసిరాడంట కిందకి. తలక పటేలమని పగిలిందంట. అబ్బా ఎవడరా అన్నాడంట పైకి. అంటే పైకి చూడాలంటే ఏం చేయాలి? నిన్ను ఆశీర్వాదాలు వేయకూడదు. నీకు ఏం చేయాలి? ఒకటి ఏదో మొట్టకే ఎత్తే పైకి చూస్తావు. ప్రభా నన్ను కాపాడుతాడు. ఆశీర్వాదాలు ఇచ్చినంతసేపు నీకు ఆయన గుర్తుండడు, నీకు ఆరోగ్యం ఇచ్చినంతసేపు ఆయన గుర్తుండడు, నీకు కావాల్సినటువంటి ఆహారం ఇచ్చినంతసేపు ఆయన నీకు గుర్తుండడు. ఎప్పుడు గుర్తొస్తాడు? ఏదైనా చిన్న నొప్పి పెట్టడం, కిడ్నీలో స్టోన్కి నొప్పి కొత్త చూసారా? ఆ నొప్పుతో బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. అయ్యి బాబోయ్, అది నొప్పి తీవ్రంగా ఉంటుందండి. చిన్న రాడ్ అండి, అది చిన్న రాడు. నువ్వు పైకి చూడాలంటే ఆయనకి పెద్ద కష్టమేం కాదు. చిన్న రాడు సెంటర్లోకి రప్పించడానికి ప్రోస్టేట్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది అనుకోండి సెంటర్లోని, ఇంక చూసుకోండి నేను ఇదిగో మొత్తం గుండు కోసి ఇస్తాను ప్రభా, ఈసారి బతికించామంటే ఇదిగో గుండు ఇదిగో ఇప్పుడు ఇచ్చేస్తాను అంటాం. ఇన్ని ఉపకారాలు చేస్తున్నారండి మనకి ఆయన. ఏం చేస్తున్నాం మనం? మర్చిపోతున్నాం. శ్రమ వచ్చినప్పుడు మొక్కుబడి చేస్తాం, ఆపద వచ్చినప్పుడు మొక్కుబడి చేస్తాం. కానీ పనులు అయిపోయిన తర్వాత మొక్కుబడి తీసి కొట్ట మీద పెడతాం. జైలు పడిపోతుంది నా కోసం ప్రార్థన చేయండి అని ఏడిచాడు. సంఘం అందరూ ప్రార్థన చేశారు. జైలు నుంచి ఇడిపిస్తే అజంతా బార్లో కూర్చుని మందు తాగుతున్నాడు. మన దేవునికి చెల్లించే కృతజ్ఞత. జైలు పడిపోయింది, నన్ను విడిపించి నన్ను మొర్ర పెడితే దేవుడు జైలు నుంచి
సావు బతుకుల మధ్య చచ్చిపోతాడని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. సావు బతుకుల మధ్య సంఘం ప్రార్థన చేశారు. మంచి తిరిగి లేపాడు. మరణశయ్య మంచి లేపాడు నేను దేవుడు. నువ్వు చెల్లించే కృతజ్ఞత ఏంటి? ఏంటి? మనం ఏం చేస్తామో తెలుసా? మర్చిపోతామండి. దేవుడనే ఆ కాన్సెప్టే మన జీవితాల్లో ఉండదండి. దేవుడైన ఆయనకి మన జీవితాల్లో సోటే లేదండి. మనకు మనంగా బతికేస్తున్నాం, ఏదో యాదృచ్ఛికంగా బతికేస్తున్నాం, ఏదో యాదృచ్ఛికంగా మనం ఈ లోకంలోకి వచ్చేసాం, యాదృచ్ఛికంగా జీవితం సాగిపోతుంది, యాదృచ్ఛికంగానే చచ్చిపోతాం, యాదృచ్ఛికంగానే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కానీ పరమందు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు సృష్టికర్త అయిన వాడు. ఆ సృష్టికర్త మన సమస్త అవసరతలు మనకు ఉపకారి అయి ఉన్నాడు. మన సమస్తాన్ని ఆయన జరిగిస్తున్నాడు. మనం మర్చిపోకూడదండి. మనం మర్చిపోకూడదు. హిజ్కియా అలాగే చేశాడండి. హిజ్కియా కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తించాడండి. మరణకరమైనటువంటి రోగం వచ్చిందండి హిజ్కియా గారికి. ఒకసారి చూడండి యెషయా గ్రంథము 38. యెషయా గ్రంథం 38 ఏమన్నాడు? 38 మొదటి వచనం చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టి తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతోనూ నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేసేటప్పుడు ఏం పెడుతున్నాడు ఈయన? నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో, నీ దృష్టికి ఎంత అనుకూలంగా నేను నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో. కనీసం మనం మరణశయమించి దేవుడు మనం లేపాడంటే, ఏదైనా దేవుడికి ఒకసారి మన చావు బతుకుల మధ్యకి వచ్చిన ముందు జీవితంలో ఎప్పుడైనా దేవుడికి ఏదైనా చిన్న స్తుతి చెల్లించడం కానీ, దేవుని సన్నిధికి రావటం కానీ, దేవునికి కనపరచడం కానీ, దేవుని గురించి ప్రచారం చేయటం కానీ, ఎవరికైనా ప్రకటించడం కానీ ఏదైనా చేసామా? ఏం చేయాల హిజ్కియా గారిలాగా. కానీ హిజ్కియా గారు చేశాడు. చేస్తే ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విని ఏం చేశాడు? 4వ వచనం, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియాకు పోయి అతని తిట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవానికి సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్ళు విడిచి చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను. ఎన్ని సంవత్సరాలు అండి? ఈ 15 సంవత్సరాలు ఎవరి? మనయా దేవుడియా? దేవుడియేనా? దేవుడి ఎవరికి ఇచ్చాడు? అంటే ఎప్పుడో చచ్చిపోవలసినోడు 15 సంవత్సరాల నుంచి బతుకుంటాడంటే ఎవరిచ్చినాయి? అతనియా దేవునియా? మరి అంతకుముందు ఆయనయా? అవి కూడా ఎవరి? దేవునే కదా. మనకి జీవిత దినములు ఒకటైనా కాకముడిపు అంటే ఈ జీవిత దినాలు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆ జీవిత దినాలన్నీ ఎవరి? దేవుడే కదా. 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియా గారికి పెంచాడు. ఏంటి హిజ్కియా గారికి వచ్చిన రోగం? క్యాన్సరు. అంజూరపు పండ్ల ముద్ద పుండు మీద పెడితే తగ్గుతుందండి, దేవుడు స్వస్థపరుస్తాడు. అంటే క్యాన్సర్ను కూడా హిజ్కియా గారు జయించేలా చేశాడు దేవుడు. ఎందుకంటే అది పెద్ద రాచపుండు అండి. రాచపుండు అంటే ఏంటి? రాచ అంటే ఏంటి? రాజు. రాచపుండు అంటే అందరికంటే పెద్దోడు ఎవరు ఇక్కడ? రాజే కదా. నువ్వు రాజు అంటే ఏంటి? అందరికంటే పెద్దోడు అని. రాచపుండు అంటే పుండ్లన్నింటికంటే పెద్ద పుండు అని. రాచపుండు అంటే పెద్ద పుండు అని. అది వేసిందని సావాల్సిందని. అలాంటి రాచపుండు ఒక రాజుగారికి వేస్తే ఆ రాచపుండు నుంచి దేవుడు విడిపించి ఆరోగ్యం ఇచ్చి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి నడిపిస్తుంటే హిజ్కియా గారు చేసింది ఏంటి తెలుసా? 39వ అధ్యాయానికి రండి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదగ్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా ఏమన్నాడండి? బబులోను రాజు కుమారుడు మనవడు ఏమన్నాడు? హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని ఏమన్నాడు? అసలు క్యాన్సర్ పుండు ఎలా తగ్గింది? ఈయన రాజు కదా, ఆయన రాజు కదా. రాజులకు రాసపుండ్లు వేస్తున్నాయి కదా ఇక్కడ. ఆ రాసపుండి నుంచి ఎలా తప్పించుకున్నావు హిజ్కియా? నాకు అర్జెంటుగా తెలియాలని చెప్పి మనుషులు పంపించాడండి. మనుషులు పంపిస్తే ఆయన ఏం చేశాడు చూడండి. 2వ వచనం, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన వెంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములో గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను,
పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించాను. ఏం చూపించాడండి? ఏం చూపించాడు? ఈయనకి మొత్తం ఎంత వెండి ఉందో, ఎంత బంగారం ఉందో, ఎన్ని చేసాడు, ఎన్ని బిల్డింగ్లు కట్టాడో, ఎన్ని ఆయుధశాలలు కట్టాడో, ఇవన్నీ చూపిస్తున్నాడంట. వాళ్ళు వచ్చింది దేనికి? అసలు ఈ రోగం ఎలా తగ్గింది? అసలు ఇంత రాసుకుంటే తగ్గటం అనేది సాధ్యం కాదు కదా, ఇది ఎలా సాధ్యమైంది, ఎవరి వల్ల జరిగింది ఇది అని తెలుసుకోవడానికి వచ్చాడు. తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలండి? హిజ్కియా, ఇది నా దేవుడు, నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే క్యాన్సర్ని కూడా జయించేలా చేశాడు. నా సృష్టికర్త, ఆయనే జీవం కలిగిన దేవుడు, ఇది చెప్పాలి. ఇతను ఏం చెప్పాడు? చెప్పాడా? ఏం చూపిస్తున్నాడు అంటే, మనం ఏది కూడా దేవుడికి ఆపాదించకుండా మనకు ఆపాదించుకోకూడదండోయ్. ఇదే జబ్బు పలానోళ్ళకి వస్తే చచ్చిపోయారు, నేను కాబట్టి నిలబడ్డానంటే కరెక్ట్ కాదు. అర్థమైందా? చిన్నగా పడిపోయి పెద్దగానే పడిపోయి రెండింటికి తేడా చూడండి. పెద్దగా పడిపోయినప్పుడు వాడికి నడుంకి ఏం తగలలేదు. నేను కాబట్టి, నా నడుం కాబట్టి ఇరగలేదు, వాడు వీక్గాడు కాబట్టి ఇరిగిపోయిందంటే తప్పు. ఏం చెప్పాలి నువ్వు ప్రజలకి? నీ దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని ఎలుగెత్తి చెప్పాలి. హిజ్కియా గారు ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని అల్లడిపరుస్తున్నాడు. కానీ తర్వాత మీరు చదవండి, తర్వాత అధ్యాయం అంతా కూడా దేవుడికి మహిమ తీసుకురా అని కారణాన్ని బట్టి మొత్తం ఊస్ట్ అయిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేయాలి హిజ్కియా? దేవుడు చేసిన ఉపకారాన్ని చెప్పాలి, కానీ ఆ ఉపకారాన్ని చెప్పలా. అర్థమైంది? దేవుడు ఏం చేసాడంటే ఉపకారాలు మనకి ఆపదల నుంచి, శ్రమల నుంచి మనల్ని తప్పించాడు. తర్వాత దేహాన్ని ఇచ్చి, దేహంలో యందు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? మర్చిపోయారా? జీవితం సమస్త అవసరతలు తీరుస్తున్నాడు. కుటుంబాన్ని మనకిచ్చాడు. ఇంకా చాలా ఇచ్చాడు. చూద్దాము, దేవుని చిత్తం అయితే మరొకసారి మనం పరిశీలన చేద్దాం. ఇప్పటివరకు మీరు విన్నదాన్ని బట్టి యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనేం చెల్లించుదని భక్తుడు అడుగుతున్నాడు కదా. ఆ భక్తుడు ఏం చేశాడు అన్నది పక్కన పెడదాము. భక్తుడికి దేవుడు ఏ ఉపకారాలు చేశాడు కాసేపు పక్కన పెడదాం. దేవుడు మనకి ఏ ఉపకారాలు చేశాడు గుర్తించండి. ఇవన్నీ దేవుడు చేసిన ఉపకారాలు అనుకుంటున్నారా? లేకపోతే మీ అంతటా మీరే మీ బలాన్ని బట్టి, మీ శక్తిని బట్టి, లేకపోతే మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి జరిగింది అనుకుంటున్నారా? దేవుడు చేసిందనా? అది మనసుని పెడితే రేపటి వారం నుంచి తెలుస్తుంది మీరు నిజంగా మనసుని పెట్టారో వదిలేశారు. అర్థమైందా? మనసుని పెడితే ఏం చేస్తారు? కనీసం యాక్టింగ్ కూడా రావట్లేదు మన వాళ్ళకి. నిన్న మరల ఇంటి దగ్గర ప్రార్థన జరిగింది. ఏదో కొత్త పాట పాడుతున్నారు వీళ్ళు అందరు కలిసి. మొరలే పెద్ద కూతురు అంటుంది, ఈ పాట నాకే తెలియదు, ఇది పాడుతుంది ఏంటి, దీనికి తెలుసు అనుకున్నాను నేను. కానీ అందరితో కలిసి ఏదో 4 ముక్కలు అలా పెద్దలు మెదుపుతుంది. అది క్యాజువల్గా జరగాలి. అది మూతల ముడుచుకుని నాకు సంబంధం లేదు, ఎలా నాకు అసలు సంబంధం లేదు, మూతి ముడుచు కూర్చుని అసలు కనీసం పద్ధతులు లేకుండా ఉంటారు ఏంటంటే. పెద్దలు కూడా మెదపరు, ఏదో సీరియస్ కాను నేలంకి ఇలా చూస్తాను. ఏంటి దేశం ఏమైపోద్ది, ఈ నాయకులు ఎలా పరిపాలించాలి, వీళ్ళందరినీ ఎలా నిలబెట్టాలి, ఏదో ఈ దేశ సమస్య అంతా ఈయన మీద ఉన్నట్టు నేలంకి చూస్తా, ఆకాశం వైపు చూస్తా, ఏదో ఆలోచించినట్టుగా అవన్నీ పక్కన పెట్టేసేయండి. దేవుడు చేసిన ఉపకారాలు మనసుని పెట్టండి. సన్నిధికి వచ్చినప్పుడు అయినాను మిమ్మల్ని చూసి పక్కోడు వీక్ అవ్వకుండా పక్కోడు ఉజ్జీవింపజేయబడాలి. దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని కీర్తించాలి. ఆయన చేసిన ఉపకారాలు మనకు స్మరణకు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని స్తుతించడం ఆపడం ఎవడి వల్ల కాదు, మీకు ప్రార్థన రాకుండా ఆపడం ఎవడి వల్ల కాదు. అర్థమవుతుందా? మనసుని పెట్టండి, ఆలోచించండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాన్న, ఈ దినము నా తండ్రి యెహోవా మాకు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లించేదని భక్తుడు చెప్పినట్లుగా మా జీవితాలు మీరు చేసిన ఉపకారాలు మరొకసారి స్మరించాం. మాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు నాయన, దేహాన్ని ఇచ్చావు నాయన, మాకు కుటుంబాన్ని ఇచ్చావు తండ్రి. మా జీవిత అవసరాలన్నీ కూడా తీరుస్తున్నావు. మాకు అనుదిన ఆహారాన్ని ఇస్తూ
నాయన మా కష్టాల్లో, మా కీడుల్లో, నాయన మా ఆపదలన్నింటిలో కూడా సహాయం చేస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ముందుకు నడిపించావు తండ్రి. ఈ క్షణం వరకు మేము ఇలా సజీవులుగా ఉన్నామంటే, కుటుంబాలతో కలిసి నాయన క్షేమంగా ఉన్నామంటే తండ్రి, ఈ సమస్తం మీరు చేసిన ఉపకారాలు తండ్రి. నాయన ఏ ఉపకారం మేము మరువక మిమ్మల్ని స్తుతించే ఆ గొప్ప జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. బలపరచమని కోరుకుంటూ యేసువారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనమ్మ. ప్రైజ్ గాడ్.